శుభోదయం అందరికి. శ్రీకాంత్ సార్ నిన్న సాయంత్రం ఫోన్ చేశారు. ఈరోజు క్లాస్ ఎంగేజ్ ఆయనకి వచ్చి ఏదో వర్క్ ఉంది, కొన్ని కేసెస్ దానికి కొంచెం ఇంట్రొడక్షన్ పార్ట్ చెప్పుకుందాం. ఈరోజు ఒక స్మాల్ ఒక వాట్ యు కెన్ సే ఒక మెటల్స్ గురించి ఒక చిన్న షార్ట్ అండర్స్టాండ్ జిస్ట్ లా మనం మాట్లాడుకుని ఒక 2 కేసెస్ చదువుకున్నాం అండి. నా వాయిస్ వినిపిస్తుంది కదా సార్? సార్ వినిపిస్తుంది. నా వాయిస్ బాగానే ఉంది కదండి? వినిపిస్తుందా? బాగానే ఉంది, వినపడుతుంది సార్. వినిపిస్తుంది డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు నమస్కారం అండి. మీ వాయిస్ క్లియర్ గా ఉందండి, లౌడ్ గా ఉంది, చాలా క్లియర్ గా ఉంది మీ వాయిస్. మన వాయిస్ సార్ గారికి వినపడుతున్నట్లేదు. థ్యాంక్ యూ. సో మెటల్స్ మనకి పీరియాడిక్ టేబుల్లో మనకి ఎలిమెంట్స్, నెక్స్ట్ మెటల్స్ ఇలా ఉంటాయి డిఫరెన్షియేషన్. మెటల్స్కి వచ్చేసరికి దే ఆర్ వెరీ మచ్ హార్డ్, డక్టైల్, మ్యాలేబుల్, ఇలా వర్డ్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. అదే మనకి పీరియాడిక్ టేబుల్లో మినరల్స్కి వచ్చేసరికి దే ఆర్ నాట్ హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ పొజిషన్, స్ట్రక్చర్, షేప్. బేసిక్గా నాన్ మెటల్స్, మెటల్స్, సెమీ మెటల్స్గా మనం డివైడ్ చేసుకుంటే పీరియాడిక్ టేబుల్లో మెటల్స్ ఎక్కువగా మనకి రో 4, రో 5, రో 6లో ఎక్కువగా ఉంటాయి. ఈ మెటల్స్ని మళ్ళీ మనం సాఫ్ట్ మెటల్స్, హార్డ్ మెటల్స్ ఆర్ హెవీ మెటల్స్గా తీసుకుంటాం. యాక్చువల్ మెటల్స్ని కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి సాఫ్ట్ మెటల్స్, నెక్స్ట్ హార్డ్ మెటల్స్గా తీసుకుంటాం. సో బేసిక్గా మెటల్స్ అనేసరికి మనకు అందరికీ తెలుసు. మనం ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్స్లో మాట్లాడుకుంటుంది గోల్డ్, సిల్వరు, కాపరు. మనం రెగ్యులర్గా ఇళ్లల్లో వాడుకునేది అల్యూమినియం. మన ప్రెషర్ కుక్కర్స్ అన్నిటిలో కూడా మనం అల్యూమినియం ఎక్కువ వాడతాం. మన ఆర్నమెంట్స్ దీని కింద సిల్వరు, నెక్స్ట్ గోల్డ్ వాడతాం. ఈ ఎలక్ట్రికల్ వైర్స్ వీటన్నిటిలో కూడా కాపరు, జింక్ ఇలాంటివి ఎక్కువ వాడుతూ ఉంటాం. అదే మనం సోల్డరింగ్ చేయాలనుకోండి లెడ్ వాడుతూ ఉంటాం, ప్లంబం. ఇలా మెటల్స్ ప్రతి చోట ఉంటాయి, ప్రతి సిచ్యువేషన్స్లో ఉంటాయి. అటు ఒక చిన్న చిన్న అవసరాలకు మనకు ఐరన్ చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం. ఐరన్ ప్రతి చోట ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఒక బిల్డింగ్ నిలబడాలన్నా మనకి ఐరన్ ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం, ఫౌండేషన్కి, పిల్లర్స్కి, వాటికి. అలాగే మన ఇంట్లో అవసరాల్లో రెగ్యులర్గా మనం కుక్కర్స్ వీటన్నిటికి కూడా మనం పాత్రలన్నిటికీ అల్యూమినియం ఎక్కువ వాడుతూ ఉంటాం.
మనం బయటకు వెళ్ళే ఆభరణాలుగా మన స్టేటస్ పొజిషన్ స్టాచర్ చూపించుకోవడానికి సిల్వర్ గోల్డ్ ఇలాంటి ఐటమ్స్ వాడుతుంటాం, ప్లాటినా కూడా. ఏదైనా సిచ్యువేషన్ ఒక టూ థింగ్స్ కానీ ఒక ఐటమ్స్ సాల్డరింగ్ చేసి జాయిన్ చేయడానికి కూడా మనం ఈ లడ్డు ఇవన్నీ వాడుతూ ఉంటాం. ఇలా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ దేర్. ఒక చిన్న ఆ, ఒక మియర్ సింపుల్ డైలీ యాక్టివిటీ దగ్గర నుంచి ఒక స్టేటస్ సింబల్ దగ్గర వరకు మనం ప్రతి చోట ఈ మెటల్స్ను వాడుతూ ఉంటాం. ఏంటి వీటి సిగ్నిఫికెన్స్ అంటే మిగతా వాటికన్నా వీటిల్ని ఎక్కువగా ఇంత విరివిగా మనం వాడుకోవడానికి అవి ఒక షేప్ కానీ స్ట్రక్చర్ కానీ అవి మ్యాలేబుల్గా ఉంటాయి, అంటే మెత్తబడతాయి, అలా అని విరిగిపోవు. అదే మనం ఒక సాల్ట్ని కానీ నాట్రమర్ ఉప్పుని తీసుకుని మనం ఒక ఆబ్జెక్ట్ నేను చేయలేం. అదే మనం గోల్డ్ని కొట్టి కొట్టి వేడి వేడి చేసి దాన్ని ఆర్నమెంట్స్గా క్రియేట్ చేస్తాం. అల్యూమినా చూడండి, ఎలాంటి పాత్రల్లోకైనా ఒదిగిపోతుంది, చాలా ఈజీగా కన్వర్ట్ అయిపోతుంటుంది అల్యూమినా. సిల్వర్ను కూడా మనం చాలా వరకు డిఫరెంట్ షేప్స్లో కానీ స్ట్రక్చర్స్లో కానీ ఇస్తూ ఉంటాం. సో దట్ ఈస్ దేర్ నేచర్ ఆఫ్ malleability, ductility that makes them unique among the other elements in the periodic table. అలాగే దే యూజువలీ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, దట్ షోస్ దేర్ పాజిటివ్ నేచర్. అలాగే ప్రతి చోట ఇలా ఎంత ప్రెజర్ ఇచ్చినా కానీ స్ట్రెస్ ఇచ్చినా విరిగిపోకుండా బ్రేక్ అవ్వకుండా ఒదిగిపోయి దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్కి అడాప్ట్ అవుతూ ఉంటాయి. సో దే ఆర్ ఫర్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్, దే ఆర్ ఫర్ హై ప్రెజర్ సిచ్యువేషన్స్, అండ్ దే రెసిస్ట్ హై అమౌంట్ ఆఫ్ ప్రెజర్. ప్రెజర్ ఎక్కువ పెడితే అక్కడి నుంచి బ్యాక్ ఆఫ్ అయిపోవడం ఉండదు మెటల్స్లో. దే విల్ అడాప్ట్ టు ద ప్రెజర్, దే విల్ అబ్జర్వ్ ద ప్రెజర్, and they will run along with it and cope up with it and come out successful. They are hard. Generally, these metals are hard enough to face mental and physical situations. మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా ఫేస్ చేసే క్యాపబిలిటీ, హార్డ్నెస్ వీళ్ళకు ఉంటుంది. ఈజీగా ట్రెంబుల్ అయ్యి బ్రేక్ అయిపోయి అమ్మో నాకేం తెలియదు నేనేం చేయలేను అనే టైప్గా ఉండవు యూజువల్గా. దే ఆర్ షైనీ. యూజువల్గా దే ఆర్ షైనీ అన్న లస్ట్రస్ అపియరెన్స్ ఉంటుంది, పాలిష్డ్ అపియరెన్స్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దేర్ క్వాలిటీ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వాళ్ళు అడాప్ట్ అవ్వగలరు, ప్రెజర్ని తీసుకోగలరు, ఛాలెంజెస్ని తీసుకోగలరు, అడాప్ట్ అవ్వగలరు. కాబట్టి జనరల్లీ దే విల్ బి లైక్డ్ బై ఎవ్రీవన్. అందుకని షైనీనెస్ ఈజ్ సంథింగ్ లైక్ అవుట్ ఆఫ్ ఆల్ పీపుల్ దే విల్ బి మోర్ స్పాట్ ఆన్. ఈ స్పాట్ ఆన్నెస్ వీళ్ళ యొక్క క్వాలిటీ నుంచి వస్తుంది. దే ఆర్ ఏబుల్ టు ఫేస్ ద ఛాలెంజెస్, అడాప్ట్ టు ద ఛాలెంజెస్, రెసిస్ట్ ద ప్రెజర్, come out of it. So metals are the materials that when polished shows lustrous appearance and conducts electricity and heat relatively well. They are typically ductile and malleable.
They are hard and ability to resist repeated stressing of attributed to defects or imperfections in their crystal structure. The absence of layer of atoms in its densely packed structure, for example, enables a metal to deform plastically and prevents it from being brittle. సో ఈ స్ట్రాంగ్నెస్ ఎందుకు వస్తుందంటే ఈ డెన్స్లీ ప్యాక్డ్ స్ట్రక్చర్లో లేయర్ ఆఫ్ యాటమ్స్ లేకుండా ఉండడం వల్ల ఈజీగా గివ్ అండ్ టేక్ లేదంటే ట్రెంబుల్ అయిపోవడం ఇది ఉండకుండా ఉంటుంది. అంటే ఆ ప్లాస్టిసిటీ అనేది రిమూవ్ అయిపోతుంది. They are good conductors of heat, electricity, lustrous appearance, hard, malleable, ductile, ready for challenges. ఈ మినరల్స్ కానీ ఎలిమెంట్స్లో మెటల్స్ అంతా యూజువల్గా దే ఆర్ టు పెర్ఫార్మ్ అండ్ డిఫెన్స్. ఎక్కువగా వీళ్ళ యొక్క లైన్ ఆఫ్ ఐడియా అంతా పెర్ఫార్మెన్స్, డిఫెన్స్, రెస్పాన్సిబిలిటీ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇది రో 4 వాటిల్లో ఎక్కువ డిఫెన్స్ పార్ట్ ఎక్కువ కనిపిస్తుంటుంది. రో 5, రో 6కి వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీ పార్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డిఫెన్స్ దే ఆర్ ఎట్ ది అదర్ సైడ్, రెస్పాన్సిబుల్ సైడ్. రో 4లో మనకి మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ ఉంటాయి. రో 5కి వచ్చేసరికి సోడియం, పెల్లాడియం, సిల్వర్, కాడ్మియం అండ్ ఇండియం. డాక్టర్ గారు కొంచెం స్లోగా చెప్తారా నోట్ చేసుకుంటానికి? మెటల్స్ సాఫ్ట్ మెటల్స్, హెవీ మెటల్స్గా మనం డివైడ్ చేసుకుంటాం. సాఫ్ట్ మెటల్స్గా మనం అల్యూమినా, మ్యాంగనం, జింక్, స్టానమెట్, ప్లంబం ఇవన్నిటిని మనం సాఫ్ట్ మెటల్స్గా తీసుకుంటాం. మిగతావి ఆరమ్ను, ప్లాటినా, పెల్లాడియం, ఆర్జెంటం, ఐరన్ ఇవన్నీ కూడా హెవీ ఎలిమెంట్స్ ఆర్ హెవీ మెటల్స్. సాఫ్ట్ మెటల్స్, హార్డ్ మెటల్స్ అనుకునేటప్పుడు, హెవీ మెటల్స్ అనుకునేటప్పుడు సాఫ్ట్ మెటల్స్లో కొంత టిమిడిటీ ఉంటుంది, హెవీ మెటల్స్లో ఆ టిమిడిటీ ఉండదు అన్నమాట. అదే డిఫరెన్స్గా మనం చూస్తాం. వీళ్ళు కొంచెం పిరిగ్గా ఉంటారు, కొంచెం మెత్తగా ఉంటారు. సాఫ్ట్ మెటల్స్, మ్యాంగనం కానీ వీళ్ళందరూ నాట్ ఎట్ కంప్లీటెడ్ దేర్ సక్సెస్ఫుల్ పీక్ స్టేజ్ or they are away from their peak stage, so they are not strong enough. Even though metals are strong, they are away from the line of success, either left side or right side, so mostly they will be somewhat timid than heavy metals like argentum, platina, palladium, iron, mercury, etc. They are more fierce side is more in heavy metals. The weaker, timid, yielding side is more with the soft metals like plumbum, zinc, phos, etc. Both are hard working, industrious, diligent. Metals అన్నిటిలో కూడా మీకు
ఈ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. ఎస్పెషల్లీ మినరల్స్ అనగానే మనకి దే ఆర్ ల్యాకింగ్ సంథింగ్, లూజింగ్ సంథింగ్, ఫర్ దట్ దే వాంట్ టు గెయిన్ సంథింగ్ అని ఉంటుంది. మెటల్స్లో ఈ ఆస్పెక్ట్లో ఇండస్ట్రియస్నెస్ చాలా ప్రామినెంట్గా ఉంటుంది. దే ఆర్ సో మచ్ ఇండస్ట్రియస్, డిలిజెన్స్ అంటారు ప్రిడిక్టివ్ వాళ్ళు అయితే కనుక. డిలిజెంట్, నాన్ డిలిజెంట్ రెమెడీస్లో మెటల్స్ అన్నీ కూడా డిలిజెంట్ రెమెడీస్గా వస్తాయి. సో మచ్ హార్డ్ వర్కింగ్, రెస్పాన్సిబుల్ అండ్ ఫ్యాస్టిడియస్ ఇన్ నేచర్. ఈ ఫ్యాస్టిడియస్నెస్ అన్నది ఫ్రమ్ అబోవ్ డౌన్వర్డ్స్ ఆ ఫ్యాస్టిడియస్నెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే టువర్డ్స్ రైట్ దే ఆర్ ఇంక్రీజింగ్. ఈ ఇండస్ట్రియస్నెస్ అన్నది కూడా టు దేర్ జాబ్ దేర్ వర్క్ అన్నది రో 4 వాటిలో ఉంటుంది. రో 5కి వచ్చేసరికి పెర్ఫార్మెన్స్, క్రియేటివిటీ సంబంధించి ఉంటుంది. రో 6కి వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ కంపెనీ, పార్టీ, నేషన్ ఇలాంటివి ఉంటాయి. మీరు చూస్తున్నట్టు మనకున్న చాలా వరకు ఉండే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న మెయిన్ లీడర్స్, ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళందరూ మెటల్స్ కింద వస్తారు. దట్ టు హెవీ మెటల్స్. ఇప్పుడు ఈ ప్లాటినా, ఆరమ్ ఈ ఈ లెవెల్లో ఉంటారు వీళ్ళంతా. దే ఆర్ సో మచ్ రెస్పాన్సిబుల్, దే వోంట్ టేక్ లీవ్. 365 days వాళ్ళ టెన్యూర్ అయ్యేంత వరకు కూడా ఎప్పుడు లీవ్ అన్నది తీసుకోరు. ఎప్పుడు ఆల్వేస్ ఆల్వేస్ ఆన్ వర్క్. ఎప్పుడు లేస్తారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు. దే ఆర్ అన్ అట్ వర్క్, ఆన్ ఎట్ జాబ్. టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు అది రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు. రో 4కి వచ్చేసరికి అది వాళ్ళ డ్యూటీ కింద వాళ్ళ యొక్క లైఫ్ సస్టెనెన్స్ వరకు మాత్రమే ఉంటుంది. రో 6కి వచ్చేసరికి అది మొత్తం అందరి రెస్పాన్సిబిలిటీ వీళ్ళదిగా తీసుకుని అందరి కోసం పనిచేయడంలో ఈ ఇండస్ట్రియస్నెస్ ఉంటుంది. సో దే ఆర్ ఆల్ మెటల్స్ ఇన్ జనరల్ ఆర్ హార్డ్ వర్కింగ్, ఇండస్ట్రియస్ అండ్ మోర్ టాస్క్ ఓరియంటెడ్. నెక్స్ట్, when somebody is that much, what is the driving force for it? వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది వాళ్ళకి? ఇంత వర్క్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక పొజిషన్, పై పొజిషన్కి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక చుట్టూ కొంతమంది ఆటోమేటిక్గా ఎనిమీస్ లేదా కన్ఫ్రంటర్స్ ఉంటారు. అది మెటల్స్ పైనుంచి కిందకి, ఫ్రమ్ అబోవ్ డౌన్వర్డ్స్ అండ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ పెరిగే కొద్దీ ఈ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ పెర్సిక్యూటెడ్, ఎవరో వెంట తరుముతున్నాడు కాబట్టి నేను పరిగెట్టాలి పరిగెట్టాలి. సో ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ మోర్ విత్ ది మెటల్స్. ఈ ఫైటింగ్ ఆస్పెక్ట్, ఫైటింగ్ విత్ సెల్ఫ్, ఫైటింగ్ విత్ అదర్స్ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో రో 4 ఆ ఆస్పెక్ట్స్కి వచ్చేసరికి ఫైటింగ్ విత్ సెల్ఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. మెర్క్యూరీ వాళ్ళకి వచ్చేసరికి బీయింగ్ సరౌండెడ్ బై ఎనిమీస్, మొత్తం ఎనిమీస్ అందరూ చుట్టూ ఉన్నారు, నేను మధ్యలో ఉన్నాను అన్న ఆస్పెక్ట్ ఉంటుంది మెర్క్యూరీకి వచ్చేసరికి. అపార్ట్ ఫ్రమ్ దిస్, దే ఆర్ మోర్ రిలీజియస్, డ్యూటీ ఓరియంటెడ్. రిలీజియస్నెస్ అంటే ఏదో రోజు దండం పెట్టుకోవడం, దేవుడిని పూజలు చేసేయడం, వ్రతాలు చేసేయడం, ఉపవాసాలు చేసేయడం కాదు. రిలీజియస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ రొటీన్. దే ఆర్ రిలీజియస్లీ డూయింగ్ దేర్ డ్యూటీ అంటారు. దే ఆర్ రిలీజియస్లీ డూయింగ్ దర్ డ్యూటీ అంటే దే ఆర్ సో, ఎంతో కన్విక్షన్తో రోజు శ్రద్ధగా పనిచేస్తూ ఉంటారు. సో మెటల్స్ ఆర్ రిలీజియస్ ఇన్ their duties, also in the other way around also religious. దేవుడు
భక్తి ఇవి కూడా ఎక్కువ ఉంటాయి. ఈ రిలీజియస్ నేచర్ అన్నది సాఫ్ట్ మెటల్స్లో ప్రామినెంట్గా ఉంటుంది హార్డ్ మెటల్స్ కన్నా. సాఫ్ట్ మెటల్స్లో ఈ రిలీజియస్నెస్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు దాన్ హెవీ మెటల్స్. అండ్ వీళ్ళు మెటల్స్ ఆర్ మోర్ టాస్క్ ఓరియంటెడ్, సీ టు ద ఎండ్, వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు దే విల్ బి నాట్ రిటైరింగ్. సో ఇలా టాస్క్ ఓరియంటెడ్గా వర్క్ కంప్లీషన్ మీద వాళ్ళ ఫోకస్ ఉన్నప్పుడు ఈ సాఫ్ట్ మెటల్స్ ఈ టాస్క్ కంప్లీషన్లో కొంత సాఫ్ట్నెస్గా ఉంటుంది, వాళ్ళది జెంటిల్నెస్ ఉంటుంది, అమికబుల్నెస్ ఉంటుంది. హెవీ మెటల్స్కి వచ్చేసరికి కొంచెం రస్టిక్గా బిహేవ్ చేస్తారు, గా బిహేవ్ చేస్తూ ఉంటారు టు గెట్ ద వర్క్ డన్. సో మనం ఒక లెవెల్లో ఉండి మనం వర్క్ చేయాలనుకోండి, సాఫ్ట్ మెటల్స్కి వచ్చేసరికి అందరి ఒపీనియన్స్ తీసుకుంటారు, అందరి తో డిస్కస్ చేస్తారు, అండ్ దే విల్ సీ ఇట్ టు బి కంప్లీటెడ్. అదే హెవీ మెటల్స్కి వచ్చేసరికి దే ఆర్ సో మచ్ డాగ్మాటిక్ అండ్ డిక్టటోరియల్. ఇన్ జనరల్ మెటల్స్ ఆర్ డాగ్మాటిక్ అండ్ డామినేరింగ్, బట్ హెవీ మెటల్స్కి వచ్చేసరికి అది చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది. దట్ విల్ బి మోర్ సీన్ దాన్ ఇన్ సాఫ్ట్ మెటల్స్. సాఫ్ట్ మెటల్స్లో కొంత యాక్సెప్టెన్స్, దే ఫీల్ దట్ దే ఆర్ నాట్ కంప్లీట్, దట్ దే ఆర్ నాట్ పర్ఫెక్ట్, దట్ దే హ్యావ్ టు టేక్ సంథింగ్ అన్న పాయింట్ ఉంటుంది. హార్డ్ మెటల్స్కి వచ్చేసరికి దే ఫీల్ దట్ దే ఆర్ కంప్లీట్, దే ఆర్ రైట్, దే ఆర్ రైటియస్ అండ్ ప్రిన్సిపల్ ఓరియంటెడ్. సో ఆ కన్విక్షన్ ఉండడం వల్ల దే విల్ బి మోర్ రూత్లెస్ విత్ ది అదర్స్, కొంచెం స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా ఉంటారు. దట్ మే ఫీల్ హార్ష్ టు ద పీపుల్ అరౌండ్. సో అల్యూమినా వాడు మ్యాంగనం వాడు చేసే పనికి ఆరం వీళ్ళు చేసే పనికి డిఫరెన్స్ ఉంటుంది. సో అల్యూమినా వాడే తీసుకున్నాం అనుకోండి, దే ఆర్ సాఫ్ట్ మెటల్స్, దే ఆర్ సో సాఫ్ట్, కన్ఫ్యూజింగ్. ఎంత కన్ఫ్యూజింగ్ అంటే దే ఆర్ లూజింగ్ దేర్ కన్ఫ్యూజన్ ఐడెంటిటీ. ఏరా సుబ్బారావు అంటే సుబ్బారావు అంటే నేనైనా అనిపిస్తుంటుంది. బాబు నీకేమి ఇష్టం బాబు అంటే దే విల్ బి ట్రెంబ్లింగ్, ఎందుకంటే దే డోంట్ నో వాట్ దే లైక్. నన్న ఇది మంచిది కదా, ఇదే తిన్నా, ఇదే తిన్నాను, మన ఇంట్లో అంతే చేస్తాం కదా, నువ్వు అదే చేయాలి. నన్న నువ్వు ఎంపీసీఏ చెయ్యు, బైపీసీ చేయకూడదు, మన ఇంట్లో అందరూ ఇంజనీర్సే ఉన్నారు కదా, నువ్వు ఎంపీసీఏ చేసుకో. సో ఇన్ కేసెస్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్థడాక్స్ స్ట్రిక్ట్ పేరెంటింగ్స్లో ఈ అల్యూమినా వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సో రాజన్ శంకరన్ గారు చెప్తూ ఉంటారు, స్ట్రిక్ట్ పేరెంటింగ్ తర్వాత అనకాడియమ్స్, అల్యూమినా, సిలికా ఇలాంటి డ్రగ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ స్ట్రిక్ట్ పేరెంటింగ్లో ఈ అనకాడియం, ఎక్స్ట్రీమ్ ఫియర్, కన్ఫ్యూజన్. ఆన్ వన్ సైడ్ దే ఆర్ సపోజ్ టు డూ వాట్ దే లైక్, అండ్ ద అదర్ సైడ్ దే ఆర్ సపోజ్ టు డూ సమ్వన్ ఫోర్సింగ్ దట్. సో దాన్నే యాంజల్ డెవిల్ అంటారు అనకాడియంలో. అయితే వాళ్ళకి ఏమనిపిస్తుంది అనేది పాజిటివ్గా కనిపిస్తే, వాళ్ళకి ఏమి అనిపించు, ఇంకొకరు చెప్తుందో వాళ్ళకి నెగిటివ్గా అనిపించినప్పుడు అది యాంజల్ డెవిల్గా తీసుకుంటాం. అల్యూమినా వాడికి వచ్చేసరికి ఏంటంటే వాడికి ఒకటి అనిపిస్తుంది, బట్ దే ఆర్ ఫోర్స్డ్ టు డూ దోస్ థింగ్స్ కంటిన్యూస్లీ. కాబట్టి వీడి ఐడెంటిటీ, వీడి ఇష్టాలన్నది పోతుంది. మోస్ట్లీ మనకి ఎక్కడ మనం చూస్తామంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఇంట్లో ఏమో రైట్ హ్యాండ్ ఫోర్స్ చేస్తుంటారు, వాళ్ళేమో లెఫ్ట్ హ్యాండర్స్. లేదంటే కొంతమంది స్పోర్ట్స్ ఆర్టిస్టిక్ పీపుల్, వాళ్ళేమో తీసుకొచ్చి ఎంపీసీలోను లేదంటే ఐఐటీలో పెడతారు, బట్ దే ఆర్ నాట్ suited to those things. So they turn out to be these sort of people.
ఎంతవరకు వెళ్తుందంటే దే ఆర్ కన్ఫ్యూజ్డ్ ఆఫ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. దే ఆర్ సో కన్ఫ్యూజ్డ్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్స్. వాట్ ఈజ్ లెఫ్ట్, వాట్ ఈజ్ రైట్, దే ఆర్ కన్ఫ్యూజ్డ్. మాకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి మేము గురు పూజలకి ఒక క్షవరం చేసేవాడిని, ఉపనయనాలకి వాటికి ఆ, పంచశిఖలు పెడతారనమాట. ఆ పంచశిఖలు పెట్టినప్పుడు ఒక పెద్ద ఆయన తీసుకొచ్చాం మేము. తీసుకొచ్చి ఆయన్ని ఆ, ఆ, పాపం చాలా మంది ఉంటారు, గురువులు ఉంటారు, అందరూ వచ్చేసరికి పెద్ద పొజిషన్ స్టేచర్ ఉంటుంది అక్కడ. అక్కడ ఆయన వచ్చేసి ఆయన ఈ లెఫ్ట్ సైడ్ కొంచెం ఇలా సెక ఉంచేలా చెయ్యి అంటేసరికి ఆయన రైట్ వెళ్ళేవాడు. చెయ్యి చెయ్యి వణికేస్తూ ఉండేది, రైట్ వెళ్ళిపోయేది. కారణం ఇక్కడ చెయ్యి అంటే అక్కడికి వెళ్ళిపోయేది ఉంటుంది అనమాట. సో దే ఆర్ సో కన్ఫ్యూజ్డ్, ట్రెంబ్లింగ్, అండ్ ఆ నైఫ్ అలా వణికేస్తూ ఉండేది అనమాట. ఎక్కడ వీడు పేక్ కోసేస్తాడేమో వాళ్ళకి, ఆ పిల్లలకి అనిపించేది అనమాట. సో దే ఆర్ సో కన్ఫ్యూజ్డ్, ట్రెంబ్లింగ్. సో ఎన్నో సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ అతనికి ఒక 60 years ఉండుండొచ్చు. బట్ సి హౌ ట్రెంబ్లింగ్ అండ్ కన్ఫ్యూజ్డ్ దే ఆర్. రోజు చేసే వర్కే, బట్ దే ఆర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ వాట్ ఈస్ లెఫ్ట్ అండ్ రైట్. ఇట్స్ నాట్ అబౌట్ ఆర్జెంట్ నాటకంలో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. రైట్ రాంగ్, ఈ వే అనుకొని రాంగ్ వేలోకి వెళ్ళిపోవడం ఇవి ఉంటాయి. బట్ దే ఆర్ నాట్ అబౌట్ దట్ పెర్ఫార్మెన్స్, ఇట్ ఈస్ అబౌట్ దర్ ఐడెంటిటీ. ఇక్కడ దే ఆర్ సమ్ లో లెవెల్ ఆఫ్ ఐడెంటిటీ. అందుకే మనకి రూబ్రిక్స్ లో కూడా అల్యూమినాలో డెల్యూజన్ హెడ్ బిలాంగ్స్ టు అదర్స్, కన్ఫ్యూజన్ ఆఫ్ ఐడెంటిటీ అని ఉంటుంది. ఈ ఈ సాఫ్ట్ మెటల్స్ అన్ని సైకోటిక్ ప్రెడామినెన్స్ ఉంటుంది. హార్డ్ మెటల్స్ అన్ని సిఫిలిటిక్ ప్రెడామినెన్స్. సో వీ కెన్ సే దట్ సాఫ్ట్ మెటల్స్ ఆర్ సోరో సైకోటిక్ అండ్ హార్డ్ మెటల్స్ ఆర్ మోర్ ఆఫ్ సోరో సిఫిలిటిక్. సిఫిలిటిక్ ఆస్పెక్ట్ ప్రిడామినెంట్ గా ఉంటుంది ఈ హెవీ మెటల్స్ అన్నిటిలో కూడా. సో బికాస్ ఆఫ్ దేర్ కన్ఫ్యూజన్ దే వాంట్ టు కవర్ దేర్ కన్ఫ్యూజన్ బై స్మైలింగ్. అందుకే రూబ్రిక్స్ లో కూడా స్మైలింగ్ అట్ ఎవ్రీథింగ్ అని ఉంటుంది అల్యూమినాలో. మీకు బెరెటా కార్బు, అగారికస్, వీటిల్లో కూడా ఈ స్మైల్స్, జింకమెట్, వీటన్నిటిలో కూడా స్మైల్స్ బిఫోర్ ఆన్సరింగ్ అని ఉంటుంది. బెరెటా కార్బ్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ దట్ ఇడియోటిక్ స్మైల్ టు కవర్ అప్ హిస్ innocence or lacking ignorance. He will smile and then recuperate what is happening. దే విల్ టేక్ సమ్ టైమ్. అల్యూమినా వాడికి కూడా అందుకే కెంట్ మెట్రోమెడికల్ చెప్తాడు, దే విల్ టేక్ సమ్ టైమ్ టు రెస్పాండ్ వెన్ సమ్వన్ ఈజ్ పించింగ్ దెమ్. వాడిని చిక్కినా సరే వాడు రెస్పాండ్ ఇవ్వడానికి అనడానికి కూడా కొంచెం టైం పడుతుంది. దే ఆర్ సో స్లో ఇన్ ది కండక్షన్ ఆఫ్ ది నర్వ్స్ బికాస్ దే ఆర్ సో మచ్ ఆఫ్ సప్రెస్డ్ దట్ their actual working is hampered. They are forced to do what they are not interested in. మీకు జల్సా సినిమాలో ఉంటుంది, ఒకడేమో కొంచెం లేట్గా, హీరోయిన్ ఏమో కొంచెం లేట్గా 5 seconds లేట్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా నాకు ఈ డ్రగ్సే గుర్తొస్తూ ఉంటుంది. ఒకరికేమో టైం రన్స్ టూ ఫాస్ట్, ఒకరికేమో టైం రన్స్ టూ స్లో. ఈ అల్యూమినాలో ఇట్ ఈస్ రెస్పాన్స్ వెరీ మచ్ లేట్. దట్స్ వై ఈ రెస్పాన్స్ లేటు. నెక్స్ట్ కన్ఫ్యూజన్ ఆఫ్ ఐడెంటిటీ వల్ల వెంటనే ఏది చెప్పలేడు. అందుకని టు కవర్ దట్ స్మైల్స్, ఇట్ ఈస్ ద నర్వస్ వీక్నెస్, nervous paralysis that makes them do. Always irresolute. నీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టం అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటాడు వాడు. At that early rows, they are more about those sort of things. సో అక్కడ కూడా వాళ్ళు చెప్పలేరు.
బికాస్ ఇంట్లో అంతా ఒక స్ట్రిక్ట్ పేరెంటింగ్ లో ఇది తినాలి ఇది తినకూడదు అన్నప్పుడు నీకేది కావాలో నీకేది ఇష్టం అన్నది నువ్వు మర్చిపోయేలా ఉంటావు, మర్చిపోయే స్థితికి వెళ్తావు. అది అల్యూమినా పాయింట్. Aluminum might be a good remedy for left-handed children who has been forced to write with their right hand. They are forced to lose their identity and become confused as to whether they are left-handed or right-handed. When you force a child to be something other than what he is naturally is, you encourage the alumina situation. సో వాడు చేస్తానన్న కాకుండా మనం చేయించాల్సింది చేయిస్తూ ఉన్నప్పుడు ఈ రకమైన కన్ఫ్యూజన్ అరైజ్ అవుతూ ఉంటుంది. సో అనదర్ సాఫ్ట్ మెటల్ ఈస్ మ్యాంగనం. మ్యాంగనం కూడా మనకి రో 4లోకి వస్తుంది, కాలం 7కి వస్తుంది. సో కాలం 7లో మోర్ ఆఫ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ స్కిల్స్ అన్నది ఎక్కువ ఉంటుంది, ట్రయింగ్ టు షో, ట్రయింగ్ టు ఇంప్రూవ్ అనేది ఉంటుంది. కొంత హిస్టారికల్ నేచర్ కూడా ఉంటుంది మ్యాంగనంలో. ఈవెన్ తో మెటల్స్ ఆర్ మోర్ స్ట్రాంగ్ కన్విక్టెడ్ పీపుల్, మ్యాంగనంలో కొంచెం ఆ హిస్టారికల్ నేచర్ ఉంటుంది. వాంట్స్ టు లై డౌన్ ఆల్వేస్, లయింగ్ ఎమల్రేషన్. సో ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్ వాడి బాడీలో మ్యాంగనం, స్కిన్ కంప్లైంట్ చెప్పినా సరే, హెడ్ కంప్లైంట్ చెప్పినా, హార్ట్ కంప్లైంట్, ఏ కంప్లైంట్ అయినా సరే లయింగ్ ఎమల్రేషన్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ఎ జనరల్ గ్రాండ్ ఫీచర్. ఏదైనా రెస్ట్ తీసుకుని పడుకుంటే వాళ్ళకి అన్నీ తగ్గిపోతాయి అన్నమాట, లయింగ్. స్టానంకి వచ్చేసరికి మనకి వీక్నెస్ ఆఫ్ చెస్ట్ ప్రామినెంట్ గా ఉంటుంది. ప్లంబమెట్కి వచ్చేసరికి మోర్ ఆఫ్ ఈ కవరింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది. లైస్ అబౌట్ హెల్త్. హాస్టైల్ నేచర్ ఉంటుంది అండ్ మేకింగ్ distorted postures and positions. సో హెవీ మెటల్స్కి వచ్చేసరికి ఆరమ్, ఆర్జెంటమ్, ప్లాటినా ఇవన్నీ కూడా హెవీ మెటల్స్గా తీసుకుంటాం. సో వీటిలో దే ఆర్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్కింగ్, హార్డ్ ఇన్ నేచర్, రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద డ్యూటీస్, టువర్డ్స్ ద పీపుల్ అరౌండ్ దెమ్, టువర్డ్స్ ద కంపెనీ, ఇవన్నీ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు ఈ అల్యూమినా, ఆర్జెంటమ్, ఆరము ఇవన్నీ ఐడియా ఉంటాయి కాబట్టి, సో వితౌట్ వేస్టింగ్ సమ్ టైమ్ we will start with some case. So heavy metals generally are diligent, conscientious people, achievers in life, leaders, people who take charge in life, strong, positive-willed people, dictatorial and dominating people. ఈ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ దే ఆర్ సమ్వాట్ ఈగోయిస్టిక్ పీపుల్. ఈగో ప్రామినెంట్గా ఉంటుంది. యూజువల్గా ఫెర్రమెట్, కుప్రం, ఆర్జెంటమ్, పల్లాడియం, ప్లాటినా, ఆరం ఇవన్నీ కూడా హార్డ్ మెటల్స్గా వస్తాయి. సో నౌ వి విల్ సీ సమ్ కేస్. ఒక 42 years లేడీ, డాక్టర్ గారు బిఎస్ఎన్ఎల్లో ఈవిడ జాయింట్ టెలికామ్ ఆఫీసర్ సంథింగ్, డాక్టర్ గారు టెలికామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయండి. 17 ఏళ్ళ నుంచి నాకు నడుము నొప్పి, సయాటిగా ఉన్నాయి. సో షీ వాజ్ 42 years. సిన్స్ 17 years అంటే 25 years ఏజ్ నుంచి షీఈ్ హ్యావింగ్ సయాటికా. పడిపోయిన తర్వాత స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీ టైంలో. 11 years నుంచి స్పాండిలైటిస్ వచ్చేసిందండి.
ఫిజియోథెరపీ చేయించినా క్లియర్ అవ్వట్లేదు. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి 10 ఇయర్స్ నుంచి. యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ 10 ఇయర్స్ నుంచి ఉంది. ఆర్థరైటిస్ ఉంది. జాయింట్ పెయిన్స్ ఉంటాయి. వింటర్ వచ్చేసరికి బాగా ఎక్కువైపోతాయి. అవి 5 ఇయర్స్ నుంచి ఉంది. సి హౌ మచ్ ద పెథాలజీ ఈజ్ రన్నింగ్. అండ్ మెటల్స్కి వచ్చేసరికి ఇంకో ఆస్పెక్ట్ కూడా ఉంది. ఈ సార్ట్ ఆఫ్ హెవీ మెటల్స్లో ఈ సిఫిలిటిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డిసీజెస్ మోర్ ప్రామినెంట్గా ఉంటాయి. అండ్ దే ఆర్ రన్నింగ్ త్రూ ఇట్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ అండ్ దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ మేనేజ్మెంట్. ఈవెన్తో ఇన్ని సఫరింగ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ లెట్ డౌన్గా ఉండరు. ఇదొక ఆస్పెక్ట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు మెటల్స్ అన్న. అదే మనకి ఇన్ని 25 ఇయర్స్కి నాకు నడుంలోకి వచ్చిందంటే ఏ కార్బనో వీడైతే ఈ పాటికి ఎప్పుడో కొలాప్స్ అయిపోయి ఉంటాడు, ఓ మూలన కూర్చొని ఉంటాడు. బట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ దోస్ సార్ట్ ఆఫ్ పీపుల్. 17 ఇయర్స్ నుంచి సఫర్ అవుతుంది సయాటికాతో. అది కూడా సివియర్గా ఉంది. వేస్ట్ బెల్ట్ పెట్టుకుంటే కానీ పని చేసుకోలేము. స్పాండిలైటిస్ ఉంది, సర్వికల్ స్పాండిలైటిస్ 11 ఇయర్స్ నుంచి. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి 10 ఇయర్స్ నుంచి. సో ద పెథాలజీ ఆల్సో షోయింగ్ దట్ దే ఆర్ వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్. ఇది మీకు యాసిడ్స్ కూడా ఈ ఆస్పెక్ట్ ఉంటుంది. యాసిడ్ రెమెడీస్లో కూడా ఈ పెథాలజీ చాలా ప్రామినెంట్గా ఉంటుంది. దే ఆర్ లైట్ డౌన్ విత్ దోస్ సార్ట్ ఆఫ్ డిసీజెస్. మెటల్స్లో ఈ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. నేను ఒక రెస్పాన్సిబుల్గా ఉండాలి, నేను చెయ్యాలి అనేది. యాసిడ్స్కి వచ్చేసరికి నేను ఒక స్టిగ్మా ఉంది, నేను చాలా వీక్, నాకు ఒక నేను సొసైటీలో ఒక ఒక మచ్చపడిన మనిషిని కాబట్టి నన్ను అందరూ యాక్సెప్ట్ చేయాలంటే నేను ఓవర్ వర్క్ చేయాలి అన్న ఆస్పెక్ట్ యాసిడ్స్లో ఉంటుంది. మెటల్స్కి వచ్చేసరికి దే ఆర్ హ్యావింగ్ సమ్ స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ అండ్ మినరల్స్ తాలూకా కంప్లీట్నెస్, ఇన్కంప్లీట్నెస్, సక్సెస్ఫుల్, ఈ ఆస్పెక్ట్స్తో మనకు కనిపిస్తుంది. యాసిడ్స్ ఆర్ డిఫరెంట్. యాసిడ్స్ ఫీల్ దే ఆర్ స్టిగ్మాటిక్ పీపుల్ and they need to be accepted by the society. So in order to being accepted, they will do overwork. And because of this force to do that, they are against. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేయట్లేదు, ఇతరులకు ఏం కావాలో అది చేస్తున్నారు. కాబట్టి దే ఆర్ హ్యావింగ్ దట్ స్ట్రాంగ్ సప్రెషన్ ఎలిమెంట్ అండ్ దే ఆర్ సఫరింగ్ విత్ మోర్ ఆఫ్ సిఫిలిటిక్ డిసీజెస్. వీక్ యాసిడ్స్ అయితే కొంత సైకోటిక్ ఆస్పెక్ట్ ఉంటుంది. యాసిడ్ ఫాస్ వీటిల్లో స్ట్రాంగ్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నిటిలో కూడా స్ట్రక్చరల్ పెథాలజీ చాలా ప్రామినెంట్గా ఉంటుంది, సిఫిలిటిక్ పెథాలజీ. సో ఇక్కడ మెటల్స్లో కూడా ఈ ఆస్పెక్ట్ మనకి డిసీజ్ పెథాలజీ రన్అప్ అవుతూ ఉంటుంది. బట్ దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ కోపింగ్ అప్ విత్ ఇట్. హై పొజిషన్స్లో ఉంటారు, రోజు అసలు ఎందుకు బతుకుతున్నాం అన్నట్టు 100 మెడిసిన్స్ వేసుకుంటారు. బట్ దే ఆర్ మెయింటైనింగ్ ఇన్ దట్ స్టేచర్. ఆ పొజిషన్, ఆ స్టేటస్లోనే ఉంటారు. అండ్ దే ఆర్ సక్సెస్ఫుల్లీ మేనేజింగ్ ఇట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్థరైటిస్ వచ్చేసింది. సో సిన్స్ 4 to 5 years ఇంటర్ఫాలింజల్ జాయింట్స్లో పెయిన్స్, ఎల్బో జాయింట్స్ పెయిన్స్, నీ జాయింట్ పెయిన్స్, యాంకిల్ జాయింట్ పెయిన్స్, న్యాచురోపతి వాడాను, ఆయుర్వేదిక్ వాడాను, అలోపతి వాడుతున్నా, అయినా సరే నాకేం రిలీఫ్ రావట్లేదు. మై హెచ్బి లెవెల్స్ ఆల్సో వెరీ మచ్ లో. సో అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఈస్ ఈ స్ట్రాంగ్ స్ట్రగుల్, ఫైట్ ఉన్నప్పుడు యూజువల్గా ఐరన్ లెవెల్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. ఐరన్ ఈస్ లో. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ మెటల్స్ ఈస్ కన్వర్జన్స్ ఆర్ మోర్, ఎస్పెషల్లీ విత్ జింకమ్ మెట్, కుప్పర్ మెట్ కన్వర్జన్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఫైట్, ఇంటర్నల్ స్ట్రగుల్ ఫైట్ వల్ల. సో కన్వర్జన్స్ అంటే ఏంటి? గట్టిగా కొట్టుకోవడం, లోపల చాలా స్ట్రగుల్, ఇంటెన్స్ స్ట్రగుల్ మైండ్లో వెళ్తూ ఉంటుంది. దాన్ని ఫిజికల్గా ఎలా చూపించాలంటే కన్వర్జన్స్గా చూపిస్తూ ఉంటుంది.
So convergence is nothing but a expression of internal struggle, fight within. Metals are fighting. సో ఆ ఇంటర్నల్ స్ట్రగుల్, ఆ ప్రెషర్ని మనకి బయటికి క్రాంప్స్గా కానీ కన్వల్జన్స్గా చూపిస్తుంది కుప్రం, జింకం వాటిల్లో. సో కన్వర్జన్స్ ఆర్ ఇన్ సచ్ ఎ వే, ఇన్ వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దిస్ ఇంటర్నల్ ఫైట్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ది మెటల్స్. సో ఇక్కడికి వచ్చేసరికి నీ పెయిన్స్ ఉన్నాయి, ఎల్బో పెయిన్స్ ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. సో అండ్ ఇంత చెప్తున్నప్పుడు కూడా దే ఆర్ నాట్ క్రంబ్లింగ్ అప్. మనకి చెప్పేటప్పుడు ఎక్కడ మెటల్స్లో అంత ఏడ్ చేయడం డాక్టర్ నేను ఎంత సఫర్ అయిపోతున్నానండి, నాకు ఎంత బాధలు ఉన్నాయని ఇలా ఏం ఉండదు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ అంతా కూడా చాలా హార్డ్గా, రాక్ సాలిడ్గా చెప్తారు. ఇలా ఉంది, ఇలా ఉంది. పెద్దగా ఎమోషన్ దానికి ఏం క్యారీ చేయరు. ఈవెన్ తో దే ఆర్ సఫరింగ్ విత్ ఇట్, ద ఎమోషన్, ఎమోషనల్ నేచర్ అనేది సాఫ్ట్ మెటల్స్లో ఎక్కువ ఉంటుంది, హెవీ మెటల్స్లో తక్కువ ఉంటుంది. Especially you being seeing that Mercury, Arum, they are less emotional people than these aluminas or sort of people. ఇలాగే కూర్చుని, ఇలాగే స్ట్రాంగ్ అలా కూర్చుని చెప్తూ ఉందన్నమాట. సో దట్ ఈస్ వాట్ దే ఆర్, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఇంత 25 years ఏజ్ నుంచి సఫర్ అవుతున్నావు, నువ్వు ఎక్కడ వీక్గా ఏడవడం కానీ, నాకు ఇంత ప్రాబ్లం వచ్చిందండి కానీ, నేను ఎంత సఫర్ అవుతున్నాను కానీ బాధ లేదు. దే ఆర్ జస్ట్ టెల్లింగ్ ద సిమ్టమ్స్, దే ఆర్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ దేర్ సఫరింగ్స్, అంతే. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ వీక్ పీపుల్ అండ్ స్ట్రాంగ్ పీపుల్. హెడేక్స్, లెఫ్ట్ సైడ్ హెడేక్ వస్తుంది. బికాస్ నా జాబ్లో రోజుకి ఒక 200 calls నేను లిఫ్ట్ చేసి వాళ్ళకి రెస్పాండ్ అయి చేయాలి కాబట్టి హెడేక్ కామన్గా ప్రాబ్లం వేశారు. దాన్ని నేను సెపరేట్గా చెప్పను కూడా. డైలీ హెడేక్ వస్తుంది, డైలీ వర్క్ కూడా డిఫికల్ట్గానే ఉంటుంది. నాకేమీ రోజు ఈజీగా వర్క్ ఏమి ఉండదు. నా వర్క్ ఎప్పుడు డిఫికల్ట్గా ఉంటుంది. రోజు ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంటే దాన్ని అటెండ్ చేయాలి. దీంతో బీపీ కూడా పెరిగిపోయింది, వెట్టిగా కూడా వస్తుంది. ఈ మధ్యన ఈ గోధుమ గడ్డి ఇవన్నీ తాగుతుంటే కొంచెం ఈ బ్లడ్ తగ్గివడం అన్నది ఇంప్రూవ్ అయ్యి బీపీ కానీ ఇది వెట్టిగా కానీ కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నంత సేపు నేను పెద్దగా పట్టించుకోను, ఇంటికి వచ్చేసరికి అన్నీ కనిపిస్తాయి నాకు. కళ్ళు మూసేసరికి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. ఆఫీస్ వర్క్లోకి వెళ్తే మర్చిపోతానన్నీ. తాతగారికి జెనెటిక్గా సయాటికా ఉన్నాయి. ఆయనకి బీట్రూట్ పడవు, క్యాబేజీ పడవు, పనసపొట్టు ఇలా ఏవో ఉన్నాయి. ఆయన ఇలాంటి ఆర్థరైటిస్తోనే సఫర్ అయ్యారు, నేను ఇలాంటి ఆర్థరైటిస్తోనే సఫర్ అవుతున్నానండి. ఇద్దరు సిస్టర్స్, చెల్లెలు నాకు. ఒక చెల్లి 20 yearsకే హార్ట్ అటాక్తో చనిపోయింది. See the syphilitic pathology running in the family. Parents consanguineous. Fathers 2 years ago died. టీబీ అన్నారు అప్పుడు. మదర్ ఆస్థమెటిక్. నాకు 2 abortions అయినాయి. 6 years back my HB was 6 grams. అప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఐరన్ ఇంజెక్షన్స్ ఎక్కువ. వేడిగా సెగలుగా వస్తాయి, ఎస్పెషల్లీ చెవికి కానీ శరీరం కానీ. ఒక 4 రోజుల నుంచి చలి పడదు నాకు జనరల్గా. ఫ్యాన్ ఉన్నా ఆవిర్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. నేను జనరల్గా సాఫ్ట్, నెమ్మదిగా ఉంటాను, నెమ్మదిగా చేస్తాను. గాబరా పెడితే చేయలేను, తోచదు నాకు. అందుకని వాళ్ళు ఎంత గాబరా పెట్టినా సరే నా స్టిపులేటెడ్ టైంలో నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. వాళ్ళు ఆగమని చెప్పే వెళ్తాను.
స్టేజ్ ఫియర్ ఫస్ట్ నుంచి ఉంది. కానీ ఆఫీస్లోకి వచ్చేసరికి నాకు చాలా బోల్డ్గా ఫ్రీగా ఉంటాను నేను. ఏ ఆఫీసర్తో అయినా నేను చాలా బోల్డ్గా ఉంటాను. ఫలానా సరిత ఇలా వచ్చింది, ఇలా అవ్వదు సార్ అంటే అవ్వదన్నట్టే లెక్క, అయిపోతుందంటే అయిపోతుందా లెక్క. అందరూ మా డ్యూటీలో ఈ ఆ, కొత్త టెక్నాలజీ తీసుకోవడానికి చాలా మంది భయపడతారు. ఎవరు కూడా 2-3 మంత్స్ కన్నా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, రోజు ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు బి ఆన్సరబుల్ అండ్ పైనుంచి ప్రెజర్స్ వస్తూ ఉంటాయి. కానీ నేను 3 ఇయర్స్ నుంచి అదే స్ట్రాంగ్ జాబ్, ఏదైతే హెవీ ప్రెజర్ జాబ్ అన్నారో అందరూ భయపడతారో ఆ జాబ్లోనే నేను ఉన్నాను. ఆ వర్కే నేను ఎంటాస్ చేస్తున్నాను, సక్సెస్ఫుల్గా చేస్తున్నాను. సి హౌ దే ఆర్. జనరల్గా ఎవరికైనా డిఫికల్ట్ అన్నది వీళ్ళు సక్సెస్ఫుల్ చేసి చూపిస్తుంటాం. దట్ ఈస్ ద మెటాలిక్ ఆస్పెక్ట్ ఆఫ్ దోస్ పీపుల్. నిద్ర పట్టదు నాకు, 3 గంటలకే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఈ 17 ఇయర్స్ ఆఫ్ నా వర్కింగ్ ఎక్స్పీరియన్స్లో ఏదైనా ముందే చెప్పేస్తారు, అవుతుందా అవదా అనేసి. నేను అవుతుంది అంటే అవుతున్నట్టే లెక్క, అవదు అంటే అవదన్నట్టు లెక్క. సరిత సీనియర్స్కి ఇలా చెప్పారంటే, ఆఫీసర్కి చెప్పారంటే చేయలేదు, రేపు అవుతుంది 2 రోజుల్లో అవుతుంది అంటే 2 రోజుల్లో అయిపోవాల్సిందే. లేదు 3 రోజులు పడుతుంది అంటే 3 రోజులే పడుతుంది. వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా సరే అదే టైంకి అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ద ఆస్పెక్ట్. చిన్నప్పటి నుంచి నేను చాలా ఐ మంచి ఒపీనియన్తో ఉన్నా. ఇంట్లో కూడా నాకంతా మంచి ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్ కోసం నేను పనిచేస్తాను. అసలు ఇంకా చెప్పాలంటే నీకు 21 ఇయర్స్కి నేను, మా ఫాదర్ నన్ను లోకో పైలట్ చేశారు. లోకో పైలట్ అంటే రైల్వేలో ఈ డ్రైవింగ్ ఇవి ఉంటాయి కదా, అలాంటివి. జనరల్గా ఆడవాళ్ళు అందులో హెవీ డ్యూటీస్ అవి. అది 72 అవర్స్ అలా కూడా కంటిన్యూస్ వర్క్స్ ఉంటాయి. ఎక్కడ గ్యాప్ ఏమి ఉండట్లేదు. డ్యూటీ ఎక్కితే 2-3 రోజులు కంటిన్యూస్ డ్యూటీలో ఉండాల్సి వస్తుంది. అలాంటివి జనరల్గా ఆడవాళ్ళు ప్రిఫర్ చేయరు. అలాంటి దాంట్లో నేను చేసా 1 ఇయర్. తర్వాత ఇటువైపు నెట్వర్క్స్ వైపు ఇటువైపు వచ్చాను. సో ఈమెకి ఆ, ఈ సార్ట్ ఆఫ్ గుడ్ ఒపీనియన్ ఆస్పెక్ట్ ఆమెకి ప్రామినెంట్గా ఉందన్నమాట. ఆ ఆస్పెక్ట్తో పాటు ఈ టేకింగ్ ఛాలెంజెస్, రిస్క్స్, క్రియేటింగ్ సంథింగ్ మోర్, ఇలాంటి ఆస్పెక్ట్ చిన్నప్పటి నుంచి ఉన్నది చూసి పెల్లాడియం వేసాం. 201 డోసు ఒక 6 to 7 months బ్యాక్. సో ఒక డోస్ వేసి ఫాలోఅప్గా సప్లిమెంటేషన్ మెగ్నీషియం ఫాస్ 6x ఇచ్చాం అనమాట. సో ఆల్మోస్ట్ 3 months తర్వాత మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. నౌ షీఈస్ బెటర్ ఆఫ్ స్పాండిలైటిస్. నీ పెయిన్స్ మధ్యలో కొంచెం ఎక్కువైనా సరే పీరియడ్స్ టైంలో, తర్వాత మళ్ళీ కొంత బెటర్ అయింది. వెర్టిగో ఇంకా కొంచెం ఉంది. యాంకిల్ పెయిన్స్ తగ్గాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ స్లీప్ ఈస్ గెటింగ్ బెటర్. సో ఇట్స్ నాట్ అబౌట్ ద రెమెడీ, ద ఐడియా ఆఫ్ మెటల్ ఆస్పెక్ట్ మీరు చూడండి. సో వాట్ దీస్ పీపుల్ ఆర్, దే ఆర్ సో స్ట్రాంగ్, సో హార్డ్, సో ఎమోషన్లెస్, సో ఫ్యాస్టిడియస్ అండ్ సో డిలిజెంట్ ఇన్ దట్. ప్రతి చోట కూడా పెర్ఫెక్షన్తో ఉండడానికి ఇష్టపడతారు. దీని నెక్స్ట్ కాలంకి వెళ్దాం ఇప్పుడు. ఈ నెక్స్ట్ కాలంలో మనకి ఆర్జెంటం ఉంటుంది పెల్లాడియం తర్వాత. కాలం 10 ఇస్ పెల్లాడియం. కాలం 11కి వచ్చేసరికి ఆర్జెంటం. ఇది ఆ, ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇవి చేస్తుంది, మేనేజ్ చేస్తుంది ఈవిడ వర్క్ అంతా. ఇక్కడ పెద్దగా ప్రెజర్ తీసుకోదు, మేనేజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఎవరైనా గాబరా పెట్టినా సరే కన్ఫ్యూజన్ అంతా కొంత ఆస్పెక్ట్ ఉంది కానీ, బట్ షీఈస్ ఏబ్లీ మేనేజింగ్ ఇట్. నో సార్ట్ ఆఫ్ హేస్టీనెస్, హర్రీనెస్, ఈ ఆస్పెక్ట్ ఇక్కడ లేదు. సఫకేషన్, ట్రాప్డ్ ఫీలింగ్, ఈ ఆస్పెక్ట్స్ ఇక్కడ లేవు. బట్ ఇప్పుడు నెక్స్ట్ కాలంకి వచ్చేసరికి సక్సెస్ఫుల్ స్టేజ్ నుంచి
మెయింటైనింగ్ ద సక్సెస్ స్టేజ్లోకి వచ్చాను అనమాట. సో కాలం 11 ఆర్జెంటమ్. సో ఈ ఆర్జెంటమ్ పీపుల్కి వచ్చేసరికి ఈ కేసు 44 ఇయర్స్ లేడీ అమ్మ. ఈవిడ ముస్లిమ్స్ అనమాట. హస్బెండ్ దుబాయ్లో ఉంటారు ఎక్కువగా. 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటారు. పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు పూర్ ఫ్యామిలీ. అండ్ ఈవిడ స్టోరీ ఏంటంటే ఫాదర్ పెద్దగా సంపాదన ఏం లేదు. ఆ, నానమ్మ ఉంటారు. నానమ్మ డామినేషన్ అన్నమాట. అమ్మకి అసలు వాల్యూ లేదు. ఫ్రీక్వెంట్ గా నానమ్మ నాన్న అమ్మని ఎక్కువ గొడవ పడుతూ ఉంటారు అమ్మ వాళ్ళతో. అమ్మని కొన్నిసార్లు బయటకు కూడా పంపించేశారు. అప్పుడు కూడా వీళ్ళు నానమ్మ వాళ్ళతోనే ఉండాల్సి వచ్చింది. దే ఆర్ విత్ దెమ్ ఓన్లీ బికాస్ దే ఆర్ ఎట్ టు మ్యారీడ్. వాళ్ళతో ఉంటేనే మ్యారేజెస్ అవుతాయి కాబట్టి వీళ్ళు దే ఆర్ ఫోర్స్డ్ టు డూ అండ్ దే ఆర్ ఫోర్స్డ్ టు లిజన్ వాట్ ద గ్రానీ సేస్. ఎంత టార్చర్ పెట్టినా సరే దే ఆర్ టు ఇట్. అంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఏం లేదనమాట. సో అందరూ అదే తలొగ్గారనమాట. సో ఇంకా ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. కానీ ఈవిడ మాత్రం అన్ని వర్క్స్ స్ట్రిక్ట్ గా చేసేది. వాళ్ళు కొంచెం అటు ఇటు సఫర్ అయినా సరే ఈమె మాత్రం ఆ పనులన్నీ చేయించేసేది. అన్ని వర్క్స్ లో కూడా నాన్నమ్మ ఏం చెప్తే అన్ని చేసేది. ఎంత ఇబ్బంది ఉన్నా సరే. అటు చదువు స్కూల్కి వెళ్ళేది. ఇటు స్కూల్ నుంచి రాగానే ఈ పని చేసేది. అంట్లు తోముకోవడం, వంట వండడం అన్ని చేసుకుంటూ మళ్ళీ స్కూల్కి వెళ్ళడం. ఇవన్నీ చిన్నప్పుడు చేసేది అనమాట. బయటకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం అన్నది తెలియదు వీళ్ళకి. సో 10 ఇయర్స్ నుంచి నాకు కొంచెం బరువు పెరుగుతున్నాను. బ్యాకే సంవత్సరం నుంచి ఉంది. లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. అప్పటి నుంచి ఈ కొంచెం ఎక్కువ అయింది. పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాను కానీ నాకు పెద్దగా రిలీఫ్ రావట్లే. ఈ పెయిన్ భరించలేక దొర్లేసేదాన్ని ఆ టైంలో. షుగర్ నాకు 2019 నుంచి ఉంది. బీపీ కూడా ఉంది. బట్ అండర్ కంట్రోల్. నేను కైరోప్రాక్టిక్ కూడా తీసుకున్నాను. ఈ జాయింట్లు కొంచెం స్ట్రెచ్ చేసి ఏవో చేస్తారు కదా కైరోప్రాక్టిక్ అంటే. ఈ మధ్యన యూట్యూబ్లో కూడా మీకు తెలుస్తుంటుంది. ఏదో నడుము నొప్పి ఉందంటే సడన్ గా ఇలా పట్టుకుని ఇలా తిప్పేసరికి వాళ్ళు కొంచెం సెట్ అయిపోతూ ఉంటారు. నేను కైరోప్రాక్టిక్ అంటారు. ఇలాంటివి చాలా సిట్టింగ్స్ తీసుకున్నంతసేపు బాగుంటుంది. తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. అందరూ నాకు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. బెండ్ అవ్వద్దని చెప్పారు. ప్రయాణాలు చేయొద్దని చెప్పారు. బరువులు మోయొద్దని చెప్పారు. టీత్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయినాయి. హస్బెండ్ దుబాయ్లో ఉంటారు. నేను ఒక్కదాన్ని చిన్న పాపతో ఉండాలి. లోన్లీనెస్ ఉండేది మొదట్లో. ఇంతకుముందు ఆ, అమ్మ వాళ్ళ టైంలో జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు మేము మాత్రమే. ఈ మధ్యనే ఒక పాప కూడా, ఇద్దరు పాపలకు ఒక పాప జాబ్కి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. హోమియో కూడా వాడాను ఇంతకు ముందు కానీ తగ్గలేదు నాకు. గాజువాకులో వాడాను కానీ తగ్గలేదు. సడన్ గా పట్టేస్తూ ఉంటుంది మొత్తం అంతాను. అస్సలు కదలలేను ఆ టైంలో. అస్సలు మూవ్ అవ్వలేను. అందుకే నేను ఆల్మోస్ట్ 18 ఏళ్ళ నుంచి ఒక కేర్ టేకర్ను పెట్టుకున్నాను ఇంట్లో. సో ఆల్మోస్ట్ ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా ఒక మనిషిని పెట్టుకున్నాను. ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది నాకు ఇంట్లో. వాటర్ టిన్స్ మోయడంతో స్టార్ట్ చేసిన తర్వాత వచ్చింది. సో ఇంట్లో వాళ్ళు ఉండేటప్పుడు వాటర్ టిన్స్ మోసేవారు అన్నమాట ఎక్కువ. వాటర్ టిన్స్ మోయడం, అంట్లు తోమడం ఇవన్నిటి తర్వాత వచ్చింది. సో ఇవన్నీ ర్యాండమ్ గా తీసుకుంది. ఏదో ఒక క్వశ్చన్ వేసి తర్వాత ఆన్సర్ కాదు. త్రూ సమ్ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్. సో పర్ఫెక్ట్ గా నేనేమి నోట్ చేసుకోలేదు క్వశ్చన్ ఎగ్జాక్ట్ ఇది అని. మైగ్రేన్ కూడా ఉంది కానీ కైరోప్రాక్టిక్ తీసుకున్న తర్వాత మైగ్రేన్ తగ్గింది. మెన్సెస్ రెగ్యులరే. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఈ మెటల్స్ లో ఈ ఫ్యాస్టిడియస్నెస్, ఇండస్ట్రియస్నెస్, డిలిజెన్స్కి వచ్చేసరికి మెటల్స్ లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే
ఈవెన్ ద మెన్స్ట్రేషన్ ఈజ్ ఆల్సో సమ్ ఫిక్స్డ్ రొటీన్. 28 డేస్ అంటే 28 డేస్ సైకిలే, 30 డేస్ అంటే 30 డేస్ సైకిలే. క్యాలెండర్లో డేట్ ఇది అంటే ఆ డేట్కే వస్తుంది. అలాగే డేస్ కూడా 2 డేస్ అంటే 2 డేస్, 3 డేస్ అంటే 3 డేస్, 4 డేస్ అంటే 4 డేస్, ఇలాగే అవ్వాలంటే ఇలాగే అవుతుంది. అది సంవత్సరాల తర్వాత అది ఫిక్స్డ్ రొటీన్ అన్నమాట వాళ్ళకు కూడా అది. సో మెటల్స్లో ఇంకొక ఈ కంప్లైంట్స్లో కానీ వీటిలో కానీ వాళ్ళ ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్లో కూడా ఈ ఆస్పెక్ట్ ప్రామినెంట్గా ఉంటుంది. సో ఎంత పని చేసేసేదాన్ని అంటే ఈ మొదట్లో అటుకు ఎక్కడం కానీ మంచం కలపడం కానీ ఎవరి సపోర్ట్ లేకుండా నేనే చేసేదాన్ని. ఆయనేమో దుబాయ్లో ఉంటారు, నేను పిల్లలు మాత్రమే ఉంటాం. ప్రతి పని నేనే చేసుకోవాలి. అంట్లు తోవడం, మెట్లు ఎక్కడం, వాటర్ టిన్స్ మోయడం, అలాగే మంచం పైకి ఎక్కి అటుకులో ఉన్న సామాన్లు తీయడం, బూజులు దొరపడం, అన్నీ ఎవరి సపోర్ట్ తీసుకోకుండా చేసుకునేదాన్ని. పని అయిపోవాలి అంటే అయిపోవాల్సిందే, మరి ఇంకా లెగను అందులోంచి. నా ఇల్లు చాలా నీట్గా ఉంచుకుంటాను, టైంకి నమాజ్ చేస్తాను, కానీ తిండి సరిగ్గా టైంకి తీసుకోను. మిగతా పనులన్నీ టైంకి అయిపోవాలి. 2-3 రోజులకైనా సరే ఇల్లు క్లీన్ చేసుకోవాల్సిందే. అందరికీ హెల్ప్ చేస్తాను, నా వల్ల అవ్వకపోయినా చేస్తాను. ఆ, ఆ, ఏంటి? ఆ, హబీబునిసా మనం నాకు ఇది కావాలి అంటే నేను మార్కెట్లోకి వెళ్ళి చేస్తాను. నాకు తెలియకపోయినా సరే, నాకు ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ కోసం వెళ్ళి చేస్తాను. మీ వల్ల అయ్యింది అని చెప్పుకోవాలి. నాకు అక్కడ వెళ్ళాలని లేకపోయినా చేస్తాను. చేస్తానని చెప్పాను కదా, చేసేస్తాను. ప్రతి చిన్నదానికి ఆలోచనలు ఎక్కువ, ఎవరితో ఎక్కువ షేర్ చేయను. అందరూ అంతా చుట్టుపక్కల నా వాళ్ళు అందరూ బాగుండాలి, అదే నా మైండ్లో రిపీట్ అవుతూ ఉంటుంది. నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ బాగుండాలి, నాకు చెబితే అయిపోతుంది అని వాళ్ళకి అనిపించాలి, అంతే. నా పెళ్ళి అయ్యేటప్పటికి ఆ, నేను 6th వరకే చదివాను. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఆ, నా ఇది హస్బెండ్ కూడా సపోర్ట్ చేయలేదు. డిగ్రీ 2nd ఇయర్ వరకు చదివాను. ఫాదర్ ట్యూషన్స్ చెప్పుకున్నాను, అలాగే కంప్లీట్ చేసుకుంటూ చదివాను. సి హౌ దే ఆర్. 2 ప్రెగ్నెన్సీస్ కూడా నేను మెడిసిన్స్ ఏం వాడలే. వాళ్ళు బోల్డ్ ఇచ్చేవారు, అలా తీసుకురావడం, అలా డస్ట్బిన్లో పడేది, నేనేమి తీసుకునేదాన్ని కాదు. అయినా సరే నాకు నార్మల్ డెలివరీసే అయిపోయాయి. సో దే ఆర్ సో స్ట్రాంగ్ ఇన్ దేర్ కన్విక్షన్స్. దట్ షోస్. ప్రతి చోట ఎంత జనరల్గా ఇప్పుడున్న జనరేషన్లో ప్రెగ్నెన్సీలో మందులు వాడకపోవడం అంటే ఎక్స్ట్రా మందులు ఇచ్చినా వాడేద్దాం అన్న పొజిషన్లో ఉంటారు. స్టెరాయిడ్స్, హార్మోన్స్ అన్నీ ఇచ్చేస్తున్నా సరే ఇప్పుడు నార్మల్గా జరుగుతుందా లేదా, నార్మల్ డెలివరీ అవుతుందా లేదా, పిల్లలు బాగుంటారా లేదా, లోపల బాగుంటుందా లేదా బేబీకి అన్న టెన్షన్లో ఉంటారు అందరూ. బట్ దిస్ లేడీ హ్యావెంట్ యూస్డ్. అందరూ ఇచ్చినా సరే వేసుకోకుండా మెయింటైన్ చేసింది. వాడలేదు కాబట్టి నార్మల్ అయింది సో డాక్టర్ గారు. దే ఆర్ ఆఫ్ సమ్ డిఫరెంట్ కైండ్. కాదు. నా లైఫ్ మొదట్లో మ్యారేజ్ అయిన కొత్తలో నాకు చాలా భయం ఉండేది మొదట్లో. ఆయనకిచ్చి చేసిన తర్వాత ఆయనేమో దుబాయ్ వెళ్ళిపోయారు. అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది. నాకు ఏమీ తెలియదు. ఇంటి నుంచి బయటకు వెళ్ళడం తెలియదు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం తెలియదు, బ్యాంక్కి వెళ్ళడం తెలియదు, ఏమీ తెలియదు. ఆయన వెళ్ళిన తర్వాత అన్నీ నేనే నేర్చుకున్నాను, ఎవరి సపోర్ట్ లేకుండా. సో దిస్ ఈజ్ వాట్ దే ఆర్. స్ట్రాంగ్ హార్టీ పీపుల్, స్ట్రాంగ్ ఇండిపెండెంట్ పీపుల్. బిఫోర్ మ్యారేజ్ నానమ్మే పెంచేది. నానమ్మకి అమ్మకి. సో ఐఎమ్ టేకింగ్ లిటిల్ ఒక 5 to 10 minutes అండి. ఈ కేసు కంప్లీట్ అయిన తర్వాత వైండ్ అప్ చేసేస్తాను ఒక 10-15 minutes లో. పర్వాలేదా ఒక 10-15 minutes? జస్ట్ ఐ వాంట్ టు షో హౌ షూర్ పెరాడియం డాక్టర్ ఇస్ గారు. డిఫరెంట్ ఫ్రమ్ షూర్ సార్, ఆర్జెంటైన్ షూర్. లైక్వైస్. నాట్ ద ఓకే ప్రాబ్లం. డాక్టర్ గారు. హలో. షూర్ సో ప్లీజ్ ఇక్కడ గో. వరకు ఓకేనా సార్? ఏమైనా డౌట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్?
మన మాటలు గుడ్ గుడ్ వినట్లేదు. అండర్స్టూడ్. హలో, సార్కి మన మాటలు వినపట్టినట్లేదు. మన మాట వినమట్లేదు. అవును. మీ హలో, వాయిస్ డౌట్స్ ఏం ఎవరిది లేవు నాకు సార్. వినిపించట్లేదు సార్. డౌట్స్ ఏం లేవు నా సార్. వాయిస్ వినిపిస్తుందా? మీ వాయిస్ వినిపిస్తుందండి, మా వాయిస్ మీకు వినిపిస్తున్నట్లేదు. బాక్స్లో చెప్పారు. able to respond to our questions, please check. నాకు మీ వాయిస్ వినిపించట్లేదు సార్. ఐ డోంట్ నో వై. మీరు మాట్లాడుతున్నట్టు నాకు ఎక్కడ వాయిస్ రావట్లేదు, అందుకే అన్నిసార్లు అడుగుతున్నా. రోడ్ ఫ్లో ఐ కుడెంట్ హియర్ యువర్ వాయిస్. ఓకే, వీ కెన్ కాన్వర్స్ టు కమ్యూనికేట్ త్రూ టెక్స్ట్ మెసేజెస్ ఓన్లీ ఫోన్. సో ఇప్పటి వరకు ఓకే కదా సార్? ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? రైట్. సో విల్ కంటిన్యూ ఫర్దర్. సో సీ ద అప్బ్రింగింగ్. సో చిన్నప్పుడంతా కూడా వర్క్ ఈమె చేసింది. 6th క్లాస్ వరకే చదివించారు. పెళ్ళయిన తర్వాత నా సొసైటీతో నేను ట్యూషన్స్ చెప్పుకొని నా డబ్బులతో నేను సంపాదించుకొని నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివాను. చిన్నప్పుడు బయటకు తెల్లడం తెలియదు. హస్బెండ్ దుబాయ్ వెళ్ళిపోయాడు పెళ్లి చేసుకొని. 2-3 ఏళ్ళకి కానీ రాడు. ఇక్కడ నాకు పప్పులు కావాలన్నా, ఉప్పులు కావాలన్నా, ఏ డబ్బులు కావాలన్నా, లేదంటే ఏ పని చేయించుకోవాలన్నా సరే నేనే తిరగాలి. మొదట్లో విపరీతమైన భయం ఉండేది. బట్ అన్నీ నేనే నేర్చుకున్నాను, అన్నీ నేనే చేసుకున్నాను. సో దట్ ఈస్ వాట్ దే ఆర్. ఫోన్ చేయి, ఇది టాక్సీ బుక్ చేద్దాం, అక్కడ నుంచి ప్రాబ్లం అందరికీ ఉండదు. ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ప్రాబ్లమ్స్ ఇంకొకరికి చెప్పడం ఎందుకు అని సరేలే. అనిపిస్తూ ఉంటుంది. అదే టాక్సీలో వచ్చేసేయండి అంటున్నాను. ఇనీషియల్ గా జయ్ సివియర్ కుమార్ గారు పెయిన్ ఉంది మ్యూట్ చేసుకోండి, వాయిస్ అనేసి ఇంకా అనాలిసిస్ చేయలేదని చెప్పి మొదట నేను రూస్టాక్స్ 30 ఇచ్చాను ఒక డోసు. సెప్టెంబర్ రత్నకుమార్ 29th గారు ఇచ్చాను. కొంచెం వాయిస్. దాంతో పాటు పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, వీఆర్ నాట్ షూర్ అబౌట్ వాట్ ద రెమెడీ అని చెప్పి నేను ఎంపీ 12x ఇచ్చా. ఆఫ్టర్ 2 weeks అగైన్ షీ రిపోర్టెడ్ టు మీ. చెప్పేటప్పుడు ఏంటంటే నాకు ఫ్రీక్వెంట్ గా డ్రీమ్స్ వస్తాయండి, పైనుంచి కిందకు పడిపోతున్నట్టు. నెక్స్ట్ బ్యాక్ ఏక్ కొంచెం తగ్గింది. స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నాను. ఎక్కడున్నా ఆయన గురించి ఆలోచన, ఏ పని చేయాలనిపించట్లేదు. ఇంతకు ముందు వరకు నేను బాగా చేసుకున్నానండి. ఇప్పుడు మాత్రం నాకు కొంచెం లోన్లీనెస్ అనిపిస్తుంది, ఒంటరిగా అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, టెన్షన్గా అనిపిస్తుంది. చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను కానీ ఇప్పుడు కంట్రోల్ అవ్వలేకపోతున్నాను. సో ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది స్ట్రాంగ్నెస్ ఈజ్ ద వీక్నెస్ షోన్ హియర్. సో ఆర్డెంటమ్ తాలూకా స్ట్రాంగ్నెస్ అంతా అక్కడ చూపిస్తుంది, దాని ఆపోజిట్ వీక్నెస్ అంతా ఇప్పుడు వస్తుంది అనమాట. అందరినీ నవ్విస్తాను, అందరితో సరదాగా ఉంటాను. నన్ను చూసి ఎవరికి నాకు టెన్షన్ ఉన్నట్టు తెలియదు. ఎవరికి ఏం బాగాలేకపోయినా నేనే చూసుకుంటాను. ఎవరిని హాస్పిటల్ తీసుకెళ్లాలని నేనే చూస్తాను. అందరికీ నేనే చూసుకుంటాను. నా ఇంట్లో అంతా చిన్నప్పుడంతా ఎక్కువ కష్టాలే, కాబట్టి ఎవరికి ఆ ఇబ్బంది లేకుండా ఉండాలని చూసుకుంటాను. అందరికీ మంచి చెడు చూసుకుంటాను నేను. నాకు అందరూ దూరం అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్తో నేను విజయనగరమే వాళ్ళది, ఆ, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరిది రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు కూడా. బట్ షీ ఫీల్స్ దట్ షీఈస్ అలోన్, అబాండెడ్. ఏదైనా అవసరం ఉంటే మాట్లాడుతున్నారు, లేదంటే నాకు ఎప్పుడు లోన్లీగా అనిపిస్తుంది. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఎవరితో అయినా ఉంటేనే అనిపిస్తుంది, లేదంటే ఆ ఫీలింగ్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. నేను మంచి పంచులు వేస్తాను, సెటైర్స్ వేస్తాను, అందరితో కలిసిపోతూ ఉంటాను. అందుకే నేనంటే బాగా ఇష్టపడతారు అందరూ.
అండ్ ద ఆపోజిట్ సైడ్ షీ సేస్ ఈస్ లోన్లీనెస్. ఇప్పుడు నాకు పని చేయాలనిపించట్లేదు, నీరసంగా అనిపిస్తుంది, బాడీ అంతా లూజ్గా కనిపిస్తుంది. ఏదైనా పని టక్ 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 ఫాస్ట్గా చేయాలనిపించేది, ఇప్పుడు అలా చేయలేకపోతున్నాను. ఏ పని చేయాలనిపించట్లేదు. సో ఇక్కడ ఈ కేసులో నేను చూసిన ఆస్పెక్ట్ డిఫరెంట్ న్యూ వర్క్స్ కూడా చాలా క్యాపబుల్గా, కొత్తవి కూడా ఆమెకు తెలియంది కూడా చేసుకోగలడం, ఛాలెంజ్గా తీసుకోవడం, ఛాలెంజెస్ని అకంప్లిష్ చేయడం. నెక్స్ట్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ బీయింగ్ అలోన్ ఫర్ సెకండ్ అబాండెండ్ తీసుకొని ఆర్డెంట్ నైట్రికం వర్ణం వేశాను అనమాట. ఆల్మోస్ట్ 3 months or 4 months అయింది. నార్మల్గా ఆవిడకి బ్యాక్ పెయిన్తో ఆవిడ నడవడం కానీ వేస్ట్ బెల్ట్ పెట్టుకోకుండా ఆవిడ పనులు కూడా చేసుకోలేదు. నెక్స్ట్ ఈ టెన్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు 3 months అయింది, మళ్ళీ మెడిసిన్ రిపీట్ చేయాల్సిన అవసరం కూడా రాలే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ముందంత లేదు. స్టిచ్చింగ్ కూడా ఈ మధ్యలో స్టార్ట్ చేశాను. ఇంతకుముందు స్టిచ్చింగ్ టైలరింగ్ చేసేవారు. ఈ డిగ్రీ ట్యూషన్స్ చెప్పేటప్పుడు టైలరింగ్ కూడా చేసుకునేవారు. ఇంట్లో వస్తువులు బట్టలకు కూడా ఈవిడే కుట్టించుకోవడం అన్నీ చేసుకునేవారు. అప్పటికి ముందు ఆవిడకి ఏం తెలియదు, అన్నీ నేర్చుకున్నారు, అన్నీ చేసుకున్నారు. ఆ ఛాలెంజెస్ అన్నీ స్వీకరించారు. దాంతోపాటు ఈ పెయిన్ వచ్చిన తర్వాత ఇవన్నీ మానేశారనమాట. ఇప్పుడు మెడిసిన్ వేసిన తర్వాత ఆ రిలీఫ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టైలరింగ్ స్టార్ట్ చేశారు. సో చాలా మార్కెడ్గా ఇంప్రూవ్మెంట్ ఉందండి, చాలా బాగుంది నాకు. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ కూడా పెద్దగా పెట్టుకోవట్లేదు అసలు. చాలా వరకు మైగ్రేన్స్ లేవు, బాడీ పెయిన్స్ లేవు, ఆ, ఈ బ్యాక్ ఏక్ స్పాండిలైటిస్ కూడా చాలా వరకు తగ్గింది అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది అనమాట. సో వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెలాడియం ఇస్, పెలాడియంలో టెన్షన్ పార్ట్ తక్కువ ఉంటుంది, దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ అండ్ దే నీడ్ ఎప్రిషియేషన్. వాళ్ళు చేసేదంతా ఎప్రిషియేషన్ కోసం చేస్తారు అండ్ దే ఆర్ సో కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ వర్కింగ్. ఇక్కడికి వచ్చేసరికి టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో లాస్ట్లో మీకు వచ్చేసరికి చెప్పింది, నాకు అన్ని టక టక అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి, గాబరా పడతాను, అవుతుందా అవుదా అని టెన్షన్ పడతాను ఏదైనా పని చేయాలన్నా అనేసి. సో ఇవన్నీ డైరెక్ట్గా వన్స్ ఏ గో రాలేదు నాకు కేసులో, ఇన్ 2 sittings వచ్చింది. కాబట్టి మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా లైన్లో నేను చెప్పలేదు. సో ఇవన్నీ నేను మిక్సప్ చేసుకున్న తర్వాత, యాడప్ చేసుకున్న తర్వాత నాకు సమ్మరీగా నాకు ఈ ఐడియా ఆఫ్ ఆర్జెంటమ్ అనిపించింది అనమాట. సో ద ఐడియా ఆఫ్ ఆర్జెంటమ్ ఇక్కడ మనం ఇలా చూశాను నేను. సో ఎబిలిటీ టు టేక్ న్యూ ఛాలెంజెస్ అండ్ పెర్ఫార్మ్ వెల్. అలాంగ్ విత్ దట్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ నైట్రికమ్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి ద ఫీలింగ్ ఆఫ్ అబాండన్డ్ ఫర్సేకెన్ లోన్లీనెస్ అండ్ ఫ్రీక్వెంట్ డ్రీమ్స్ ఆఫ్ ఫాలింగ్. యూజువల్గా ఈ వెన్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఎగెన్స్ట్ టైమ్, స్ట్రగ్లింగ్ ఎగెన్స్ట్ వర్క్స్, నెంబర్ ఆఫ్ వర్క్స్ ఆర్ మోర్ అండ్ వీఆర్ లిటిల్ లాగింగ్ అన్నప్పుడు ఈ డ్రీమ్స్ ఆఫ్ పెర్సికి ఎవరో నన్ను వెంట తరుగుతున్నట్టు, పైనుంచి కిందకి నేనున్న పొజిషన్ నుంచి వెనక్కి జారిపోతానేమో. సో ది డ్రీమ్స్ ఆఫ్ ఫాలింగ్ డౌన్ ఈజ్ ఆల్సో షోస్ ద కాలం రైట్స్. రైట్ సైడ్ కాలం వాళ్ళకి ఈ ఫాలింగ్ డౌన్ ఉంటుంది, అక్కడ ఉన్న పొజిషన్ నుంచి కిందకి జారిపోతున్నాం అనే ఆస్పెక్ట్ ఉంటుంది. సో ఇది మనకి దే ఆర్ లూజింగ్ అన్న ఆస్పెక్ట్ మనకు చూపిస్తుంది. ఫాలింగ్ అన్నది కూడా ఒక పొజిషన్ నుంచి ఫాల్ అయిపోతున్నాము అన్న ఫీలింగ్ కూడా ఆ రైట్ సైడ్ ఆస్పెక్ట్ని చూపిస్తుంది పీరియాడిక్ టేబుల్లో. అందుకే ఫ్రీక్వెంట్ డ్రీమ్స్ ఆఫ్ ఫాలింగ్ డౌన్ అన్నది ఈ రైట్ సైడ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఆరం కానీ ఇవన్నిటి వాటిలో ఎక్కువ డ్రీమ్స్ ఆఫ్ ఫాలింగ్ డౌన్ ఎక్కువ ఉంటుంది. బికాస్ దే ఆర్ ఇన్ సమ్ పొజిషన్ దే డజంట్ వాంట్ టు లూజ్ అండ్ దే ఫియర్ దట్ దే ఆర్ లూజింగ్. అలాగే ఇంకొక ఆస్పెక్ట్ మనకి చెప్పుకోవాలంటే స్నేక్స్. స్నేక్స్ అన్నది ఎక్కువగా ఈ ప్రెజర్ ఆస్పెక్ట్లో రన్నింగ్ ఎగ్నెస్ట్ టైం, ఫాస్ట్గా చేయాలి, బోల్డ్ అంత వర్క్స్ ఉన్నాయి నేను చేయాలి, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఆ వర్క్ చేయాలి ఈ వర్క్ చేయాలి అన్న ఆస్పెక్ట్ వచ్చినప్పుడు ఎక్కువగా స్నేక్స్ ఫియర్ ఉంటుంది. డ్రీమ్స్ ఆఫ్ స్నేక్స్, ఫియర్ ఆఫ్ స్నేక్స్, ఇవి కూడా మనకి ఈ ప్రెజరు, స్ట్రెస్, రన్నింగ్ కాంపిటీషన్ని చూపిస్తూ ఉంటుంది డ్రీమ్స్లో. అందుకే మీకు స్నేక్ రెమెడీసే కాదు, ఈవెన్ మ్యామల్ రెమెడీస్లో కూడా ఈ స్నేక్స్ తాలూకు థీమ్ ఉంటుంది. స్నేక్స్ తాలూకు థీమ్ ఇన్ మ్యామల్స్ ఈజ్ డిఫరెంట్.
ఆర్జెంటమ్ ఈజ్ డిఫరెంట్. ఆర్జెంటమ్ నైట్రికంలో ఆర్జెంటమ్ పీపుల్లో స్నేక్ డ్రీమ్స్ ఆస్పెక్ట్ వేరు, మ్యామల్స్లో స్నేక్ డ్రీమ్స్ రావడానికి ఆస్పెక్ట్ వేరు. అండ్ స్నేక్స్ యాజ్ యూజువల్ దే ఆర్ దేర్ ఆరా సోర్స్ కాబట్టి స్నేక్స్ రెమెడీస్లో స్నేక్ డ్రీమ్స్ రావడం అనేది ఇట్స్ నాట్ దట్ మచ్ అన్యూజువల్. బట్ వై దిస్ మ్యామల్స్కి వచ్చేసరికి స్నేక్స్కి మ్యామల్స్కి ఒక కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. స్నేక్స్లో సెల్ఫ్ ఎక్కువ ఉంటుంది, రెప్టేలియన్ ఐడియా. మ్యామల్స్లో అదర్స్ ఎక్కువ ఉంటుంది, ఆ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు ఉంటుంది. స్నేక్స్కి మ్యామల్స్కి ఎప్పుడూ పడుతుంది కాబట్టి దే ఆర్ బద్ధ శత్రువులు అనమాట. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది మంగూస్ ఇవన్నీ కూడా స్నేక్స్ తాలూకు ఫైటర్సే. ఈవెన్ దట్ హనీ బ్యాడ్జర్, మంగూస్ ఇవన్నీ కూడా దే ఆర్ born enemies against snakes. So they are all one side, they are so much of accumulation, being wants to be in a group. The reptilian idea is being alone, being different. ఈ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఎక్కువ కలుపుకోవడం అనే ఆస్పెక్ట్ ఉంటుంది. పేరెంటింగ్, నర్చరు, లవ్, బాండ్ ఈ ఆస్పెక్ట్స్ తక్కువ ఉంటాయి. మ్యామల్స్కి వచ్చేసరికి ఈ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. లైఫ్లో ఎదుగుదల అన్నప్పుడు మనకి కుండల్ని అని మనకి స్పిరిచువాలిటీలో చెప్తూ ఉంటారు. ఎదుగుదలని మనకి స్నేక్స్గా చూపిస్తుంటారు. ఒక చక్ర నుంచి ఇంకొక చక్రకి ఎదుగుదల. ఈ ఎదుగుదల లెవెల్లోకి ఎక్కేటప్పుడు దే ఆర్ సూపర్ కాన్షియస్గా ఉంటారు. సో దిస్ ఈజ్ క్వైట్ కాంట్రాస్ట్ టు మ్యామల్స్. అందుకని మ్యామల్స్ డ్రీమ్స్ ఆఫ్ స్నేక్స్, వాట్ మై ఇంటర్ప్రిటేషన్, ఇది నా ఇంటర్ప్రిటేషన్ మాత్రమే, ఇట్స్ నాట్ అబౌట్ ఎక్కడ ఇచ్చింది కాదు. సో ఇట్ మైట్ బి రాంగ్, ఇట్ మైట్ నా కన్వీనియన్స్ కోసం నేను అర్థం చేసుకుంటే. సో మ్యామల్స్లో డ్రీమ్స్ ఆఫ్ స్నేక్స్, ఐడియా ఆఫ్ స్నేక్, ఫియర్ ఆఫ్ స్నేక్స్ ఆ ఆస్పెక్ట్లో ఉంటుంది. ఇక్కడ ఆర్జెంటమ్కి వచ్చేసరికి ఆర్జెంటమ్ కానీ ఎనీ సార్ట్ ఆఫ్ రెమెడీస్ దట్ ఆర్ డీలింగ్ విత్ ప్రెజర్, కాంపిటీషన్, వీళ్ళలో డ్రీమ్స్ ఆఫ్ స్నేక్స్ అనేది ఉండొచ్చు. ఇట్ ఈస్ షోయింగ్ దట్ దే ఆర్ స్ట్రగలింగ్, రైట్? సో అండ్ డ్రీమ్స్ ఆఫ్ ఫాలింగ్ ఆల్సో, డ్రీమ్స్ ఆఫ్ బీయింగ్ పెర్సిక్యూటెడ్, ఇవన్నీ కూడా ఒక సార్ట్ ఆఫ్ స్ట్రగల్ని చూపిస్తూ ఉంటాయి. సో ఇదే ఆస్పెక్ట్ మనకి నైట్రికం పాయింట్ లేకపోతే కనుక మీకు పెర్ఫార్మెన్స్ మాత్రమే ఉంటుంది, ఆర్జెంటమ్ ఆస్పెక్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ ద ఆర్జెంటమ్ మెట్కి వచ్చేసరికి దే ఆర్ చిల్లీ పేషెంట్స్ అండ్ దే ఆర్ రైట్ సైడెడ్, ఐ థింక్ సో. సో ఎక్కువగా వోకల్ నాడ్యూల్స్, కార్టిలేజెస్తో ఎక్కువ ఉంటాయి. సో ఇదే సేమ్ కేసు సమ్ 45 years లేడీ, వాయిస్ మామూలుగానే బొంగురుగా వచ్చింది, వాయిస్ ఆవిడ ఎక్స్ప్రెషన్లోనే కూల్గా వచ్చి కూర్చొని అంత ఇంట్లో స్ట్రగుల్ ఇంత చెప్పింది. ఆవిడ మొత్తం అంతా ఆస్పెక్ట్ చెప్పింది, కానీ ఎక్కడ ఈ సఫకేషన్ కానీ ఈ ఫియర్ ఆఫ్ స్నేక్స్ కానీ ఈ ఆస్పెక్ట్స్ ఎక్కడ రాలేదు. అండ్ ద టెండెన్సీ టు బి స్పేర్ ఆఫ్ యాక్షన్, వాయిస్, కార్టిలోజెస్, జాయింట్స్ ఈ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంది. అక్కడ మేము ఆర్జెంటమ్ మెట్ వేసిన తర్వాత చాలా బాగా తగ్గింది ఆ కేసులో. నైట్రికం ఆస్పెక్ట్ యాడ్ అవ్వడం వల్ల మీకు ద ఐడియా ఆఫ్ ట్రాపింగ్, సఫకేషన్ ఈ ఆస్పెక్ట్ రావడం వల్ల మీకు అబాండన్నెస్ ఫీలింగ్ కూడా ఈ ఆర్జెంటమ్ నైట్రికంలో ప్రామినెంట్గా ఉంటుంది. సో ఇంకొక పాప ఉంది, ఈ స్టూడెంట్ ఏంటంటే ఈ ఆస్పెక్ట్ ఎందుకు వస్తుంది అంటే వీళ్ళలో ఈ అబాండెంట్ ఆస్పెక్ట్, ఈ మెటల్స్కి వచ్చేసరికి జనరల్గా ఏంటంటే వాళ్ళ వర్క్ వాళ్ళ కన్విక్షన్తో చేస్తారు కాబట్టి మిగతా వాళ్ళతో వాళ్ళకి సంబంధం లేదు. సో మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది కూడా పనిచేయదు. అందుకని వీళ్ళు చిన్నపిల్లలు అయితే కనుక వీళ్ళు ఎలా ఉంటారంటే క్లాస్ లీడర్గా పెట్టారు అనుకోండి, వీళ్ళకి కంటిన్యూస్గా వీళ్ళు మానిటరింగే, చాలా రూత్లెస్ లీడర్స్లా ఉంటారు. ఎవడు చిన్న తప్పు చేసినా సరే వెంటనే కంప్లైంట్ ఇచ్చేస్తారు, బోర్డు మీద పేరు రాసేస్తారు. బోర్డు మీద పేరు రాసి 1+1+1+ రాస్తారు. చిన్నప్పుడు మనం రాసుకునేవాళ్ళు బోర్డుల మీద ఎన్నిసార్లు తప్పు రాశారు, ఎన్నిసార్లు మాట్లాడారు అనేది 1+1+ అని రాసుకునేవాళ్ళు. సో అలా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అలాగే వాళ్ళ వర్క్లో కూడా, స్టడీస్లో కూడా చాలా వాళ్ళే ఫస్ట్ వస్తారు, ఇంకెవరు రారు. అందుకని ఆటోమేటిక్గా టీచర్స్ వీళ్ళు పెడతారు. వీళ్ళేమో ఈ ఆస్పెక్ట్ ఆఫ్ రూత్లెస్, హెవీ మెటల్స్లో కొంచెం ఈ సాఫ్ట్నెస్ తగ్గిపోవడం వల్ల కొంచెం ర్యాష్నెస్, రూడ్నెస్, ఆక్వర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్ వల్ల ఏంటంటే దే ఆర్ అవే ఫ్రమ్ ది పీపుల్స్ జనరల్ నోషన్.
చాలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఫ్రెండ్స్ అంటూ ఉండరు వాళ్ళకి. సో ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే బీపీటీ చదువుతుంది ఈ అమ్మాయి. 20 years గర్ల్ అనమాట. సార్ అప్పుడు నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేదని ఎవరితో నేను ఇదయ్యేదాన్ని కానీ అందరూ నన్ను క్లాస్ లీడర్లో చూడండి నేను చెప్పిందే వినాలి అన్నట్టుగా ఉండేదని. నేను ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా నేను ఫస్ట్ ఉండాలి అన్ని ఆస్పెక్ట్స్లో కూడా, అటు స్టడీస్లో కానీ మిగతా యాక్టివిటీస్లో కానీ నేనే ఫస్ట్ ఉండాలి అన్నట్టుగానే ఉండేదని. 10th అయిన తర్వాత నాకు ఒక్క ఫ్రెండ్ కూడా లేరండి. ఒక్కటంటే ఒక్క ఫ్రెండ్ కూడా. నేను కనీసం వాళ్ళ వైపు చూసినా సరే ఈ అమ్మాయితో ఎందుకురా బాబు దయ్యంలా పట్టేస్తుందని చెప్పి ఎవరు మాట్లాడట్లేదు ఇప్పటికి కూడా. నాకు ఎవరు పెద్దగా ఫ్రెండ్స్ లేరండి. ఇప్పుడిప్పుడు నేను క్లాస్లో వాళ్ళతో అందరితో కలవడం అవి చేస్తున్నానండి. ఇంతకుముందు పెద్దగా కలిసేదని కాదు. ఇప్పుడు ద ఆపోజిట్ ఆస్పెక్ట్, అందరితో జోవియల్గా కలిసి ఉంటున్నాను. ఐఎమ్ నాట్ షోయింగ్ దట్ ఆపోజిట్ ఎక్స్ట్రీమ్ ఈవెన్ దో ఐఎమ్ పెర్ఫార్మింగ్ వెల్. ఆ ఆస్పెక్ట్ చూపిస్తారనమాట. సో అందుకని ఆర్జెంటమ్ నైట్రికంకి వచ్చేసరికి ఆ ఫస్ట్ సెకండ్ ఫీలింగ్ వై బికాస్ దే ఆర్ సో మచ్ స్ట్రిక్ట్. అండ్ నైట్రికమ్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి అమోనియమ్స్ నైట్రికమ్స్ వీళ్ళు దే ఆర్ సో మచ్ ఆఫ్ వాట్ యూ కెన్ సే ద్వేషం ఎక్కువ ఉంటుంది. ఈ యూరియా ఈ ఆస్పెక్ట్ ఈ అమోనియము నైట్రికము ఇవన్నీ యూరియా కాంబినేషన్స్ ఫెర్టిలైజర్స్ రైట్. సో దే ఆర్ ఆల్ ద్వేషం పాలు ఎక్కువ ఉంటుంది. దే ఆర్ నాట్ యూజ్డ్ బై నార్మల్ పీపుల్. దే ఆర్ వేస్ట్ నుంచి ఈ నైట్రోజన్ ఇవన్నీ వస్తాయి. దే ఆర్ ది ఎక్స్క్రిటరీ గా చూపిస్తారు వీటిని. నైట్రికం ఈ బర్డ్స్ వాటిలో ఎక్కువ నైట్రేట్ యూరియా ఇవన్నీ ఎక్కువ ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ రైట్. ఈవెన్ బాడీలో ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ నైట్రికం. దే ఆర్ ది హేటెడ్ పీపుల్, ఎవర్స్ టు పీపుల్ అన్నట్టు ఉంటుంది. అందుకని వాళ్ళకి ప్రపంచం అంతా వీళ్ళు దాని ఆపోజిట్ గా చూస్తారు, ఎవర్షన్తో ఉంటారు వీళ్ళు. సో ఈ చేసేటప్పుడు ఆర్జెంటమ్ తాలూకా పెర్ఫార్మెన్స్ చూపించడంలో తప్పులేదు. బట్ పెర్ఫార్మెన్స్ తో పాటు నైట్రికం ఉండడం వల్ల కొంత ఈ రూత్లెస్నెస్ కొంచెం ఓవర్ స్ట్రిక్ట్నెస్ ఉండడం వల్ల దే ఆర్ బీయింగ్ హేటెడ్, దే హేట్ అదర్స్ ఆల్సో. అందువలన లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళకి ఎవరికి లేరు, అబాండెండ్ ఫస్ట్ సెకండ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ పాయింట్ కోసమనే ఈ కేసు పెట్టారనమాట. ఆర్జెంటమ్ నైట్రికంలో ఈ అబాండెండ్ స్పెసిఫిక్ గా ఉంటుంది. ఫస్ట్ రూబ్రిక్ అసలు మనకి కెంట్రిబటరీలో అబాండెండ్ అని ఉంటుంది. సి ఫస్ట్ సెకండ్ ఉంటుంది. ఆ ఫస్ట్ సెకండ్ లో ఆర్జెంటమ్ నైట్రికం ప్రామినెంట్ రెమెడీ. వై ఆర్జెంటమ్ నైట్రికం ఇంత పెర్ఫార్మర్, ఇంత అందరికి ఇంత బాగా పెర్ఫార్మ్ చేసినట్టు అందరికి నచ్చాలి కదా. కానీ వీడికేమిటి అబాండెండ్ ఫస్ట్ సెకండ్ ఫీలింగ్? వై బికాస్ ద నైట్రికమ్ ఆస్పెక్ట్ డామినేట్స్ ద ఆర్జెంటమ్ అండ్ మేక్స్ ఇట్ సఫర్ విత్ దిస్ ర్యాంకర్ ఆర్ హేట్రెడ్ ఇలాంటివన్నీ అన్ఫర్గివబుల్నెస్ ఇవన్నీ ఈ ఆస్పెక్ట్స్ యాడ్ అవడం వల్ల మనకి ఆ ఫస్ట్ సెకండ్ ఫీలింగ్ యాడ్ అవుతుంది. సో ఈ టూ పొలారిటీస్ కంపల్సరీగా ఆర్జెంటమ్ నైట్రికంలో ఉంటుంది. అది గ్రేట్ పెర్ఫార్మెన్స్. నాకు లాంగ్ ఇయర్స్ బ్యాక్ 10 years బ్యాక్ ఆర్ 6 years బ్యాక్ ఒక హైదరాబాద్లో ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. చాలా సక్సెస్ఫుల్, చాలా హై ర్యాంకింగ్ పొజిషన్లో ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఎదుగుతూ వెళ్తుంది. ఆమె చెప్పింది ఏంటంటే జ్యోతికి చెప్పామంటే ఆ పని అయిపోవాల్సింది. ఏదైనా డిఫికల్ట్ ప్రాబ్లం ఉంటే జ్యోతికి చెప్తే జ్యోతి చేసేస్తుంది అన్నట్టు ఉండాలి. అండ్ స్టిల్ ఆవిడ చాలా హై పొజిషన్లో ఉంది. అమాంగ్ ది హైదరాబాద్లో ఒక అన్ని బ్యాంక్స్కి పెద్ద జాబ్స్ ఏ ఉంటాయి కదా, పెద్ద పొజిషన్స్ అందులో ఉంది. స్టిల్ షీ విల్ డైలీ ఒక హ్యాబిట్గా ఒక పుస్తకం చదువుతూ ఉంటుంది. రోజు పుస్తకం చదవడం, కొత్తవి నేర్చుకోవడం అనేది ఉంటుంది. ఏదైనా కొత్తది వచ్చిందంటే నాకే ముందు తెలియాలి. ఏదైనా కొత్త సాఫ్ట్వేర్లో ప్రాబ్లం వస్తుంది, హార్డ్వేర్లో ప్రాబ్లం వస్తుంది, నాకు మాత్రమే తెలియాలి, నేను మాత్రమే చేయగలగాలి, నేనే చేయగలగాలి. దట్ ఈస్ వాట్ దే ఆర్. అండ్ ద ఆపోజిట్ పార్టీస్ ఇంత సక్సెస్ఫుల్ పీపుల్. నా స్కూలింగ్ నుంచి నా కాలేజ్ లైఫ్లో కానీ ఎవరు నాకు ఫ్రెండ్స్ లేరు. అందరూ నా గురించి చెడ్డగా చెప్పుకుంటాను, నేను దూరం అయిపోవడం అయిపోయింది. సో దట్ మిక్సప్ perfectly sets up the argentum nitricum tone. సో ఇందాక టైలరింగ్ బ్యాక్ ఎక్ పీపుల్కి ఆర్జెంటమ్ నైట్రికం 1 వేసానమ్మా. పొటెన్సీ డోసెస్ గురించి అడిగారు రచిత. ఒకటే డోసు ఆ అమ్మాయిది. ఇప్పుడు ఈ స్టూడెంట్కి కూడా ఆర్జెంటమ్ నైట్రికం 1 వేశాను. ఇది వేసి రీసెంట్గా ఒక 2 weeks బ్యాక్ 5th జనవరిలో వేసాను.
ఈ అమ్మాయికి ఏంటంటే ది ఫెయిల్యూర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆర్జెంట్ నైట్రికం ఏంటంటే, నేను పెర్ఫార్మెన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు మార్చిలోనే ఏప్రిల్లో ఉన్నాయి. నేను బాగా పెర్ఫార్మెన్స్ చేయగలనా లేదా అనేది ఎప్పటి నుంచే టెన్షన్ పడిపోతుంది. డిప్రెషన్కి లోనైపోతుంది. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆ థాట్స్ బయటికి రావట్లేదు. చదవలేకపోతున్నానని చెప్పి ఈవిడ చెప్తుంది అనమాట. సో వాట్ హెర్ వర్డ్స్ ఈస్, ఈ మధ్యన ఆలోచనలు బాగా ఎక్కువైపోయాయి. ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. మంచి మార్క్స్ వస్తాయో లేదో, డిస్టింక్షన్ వస్తుందో లేదో, చదవగలనా, మంచిగా రాయగలనా, ఇలాంటిది ట్రిగ్గర్ అయిపోతుంది. దాని నుంచి దూరం జరుగుతున్నా సరే నేను దూరం జరగలేకపోతున్నాను. నా థాట్స్ నా వల్ల ఆ, ఎంత కంట్రోల్ చేసుకున్నా కంట్రోల్ చేయలేకపోతున్నాను. 2 years డిస్టింక్షన్ తెచ్చుకున్నా. నౌ వరీడ్ వెదర్ షీ గుడ్ గెట్ డిస్టింక్షన్ అగైన్ ఆర్ నాట్. సో ఫస్ట్ 2 years ఏమికే డిస్టింక్షన్. ఇప్పుడు కూడా ఆ డిస్టింక్షన్ తెచ్చుకోగలనా లేదా అనేది వరీ. ఇప్పుడు పాస్ ఫెయిల్ కాదు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసే కాదు, డిస్టింక్షన్ ఈజ్ ది ప్రాబ్లం. సో దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ పెర్ఫార్మెన్స్ విత్ దీస్ పీపుల్. నేను పిరిగ్గా పుట్టాను, పిరిగ్గా బతకాలనుకోవట్లేదు. ఐ వాంట్ టు బి స్ట్రాంగ్. ఐ వాంట్ టు బి ఎ స్ట్రాంగ్ పెర్ఫార్మర్. ఈ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆర్జెంట్ నైట్కి వర్ణం వేసిన తర్వాత నౌ వాట్ షీ సేస్ ఈస్, నౌ మెంటల్లీ కంట్రోలింగ్ బెటర్ దాన్ ప్రీవియస్లీ. ఇప్పుడు నేను రొటీన్ చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు యోగా చేసుకుంటున్నాను, జిమ్ కూడా స్టార్ట్ చేశాను. అప్పటి మీద చాలా బెటర్. ఎక్సెప్ట్ లోవర్ అబ్డామిన్ పెయిన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. స్ట్రెస్ తీసుకోకపోతే వామిటింగ్ రావట్లేదు. ఇవిడ స్ట్రెస్ తీసుకున్నప్పుడల్లా వామిటింగ్ అయిపోతుంది అనమాట. స్ట్రెస్ తీసుకోకపోతే ఇప్పుడు వామిటింగ్స్ అవ్వవు. ఎగ్జామ్స్ అంటే వామిటింగ్స్ అయిపోతాయి ఎగ్జామ్ రోజు. అలా ఉండేదన్నమాట ఆమెకి. ఇప్పుడు ఆ స్ట్రెస్ కానీ తీసుకోకపోవడం వల్ల వామిటింగ్స్ కూడా అంత తగ్గినాయి. నెక్స్ట్ కన్ఫ్యూజన్ కూడా చాలా వరకు కొంత తగ్గింది. సో దిస్ ఈజ్ వాట్ ఆర్జెంట్ నైట్రికం ఈ అమ్మాయిలో మొన్నే వేసాం అనమాట. సో దట్ ఈస్ ద రిలీఫ్ విత్ హెర్. సో మనం ఒక ఈరోజు మొత్తం సెషన్ మొత్తం ఒక జిస్ట్గా చూసుకుంటే కనుక ఐడియా ఆఫ్ మెటల్స్ చూసుకున్నాం. వాట్ ఈజ్ ఎ మెటల్, వాట్ ఈజ్ ఎ సాఫ్ట్ మెటల్, వాట్ ఈజ్ ఎ హెవీ మెటల్, హౌ సాఫ్ట్ మెటల్స్ ఆర్, హౌ హార్డ్ మెటల్స్ విల్ బీ, వాటి యొక్క క్యారెక్టర్స్ ఏంటి. నెక్స్ట్ ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ మెటల్స్ ఈస్, మెటల్స్ జనరల్గా దే విల్ నాట్ బి ఎన్ ఓవల్ షేపు, మూన్ షేపు ఇలాంటివి ఉండవు. వాళ్ళ షేప్ ఆఫ్ ఫేస్, ఫేస్ విల్ బి యూజువల్లీ స్క్వేరిష్ ఇన్ నేచర్. ఫేస్ కూడా ఈక్వల్ స్క్వేర్స్, లెంత్ బ్రెడ్త్ ఈక్వల్గా ఉండాలి వాళ్ళకి. సాఫ్ట్ మెటల్స్కి వచ్చేసరికి స్మాల్ ఫేస్, స్మాల్ స్క్వేరిష్ ఫేస్ ఉంటుంది. హెవీ మెటల్స్కి వచ్చేసరికి లార్జ్ స్క్వేరిష్ ఫేస్ ఉంటుంది. జనరల్గా మినరల్స్లో ఈ రెక్టాంగులర్ ఫేస్ ఉంటుంది. మినరల్ రెమెడీస్లో, మెటల్స్లో ఆ స్క్వేరిష్నెస్ ఉంటుంది అనమాట. ఆ పెర్ఫెక్ట్నెస్, పించ్ ఆఫ్ పెర్ఫెక్ట్నెస్ విల్ బి దేర్ ఇన్ దేర్ ఎనాటమీ ఆల్సో. In soft metals, they are having small squarish face. In heavy metals, they are having large squarish face. ఈ రకంగా ఏదో సాఫ్ట్ ఆర్ హెవీ మెటల్ అన్నది మనం చూసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజియోగ్నమీగా చూసుకుంటే కనుక. రైట్. సో మీ వాయిస్ నాకు వినిపించట్లేదు కాబట్టి ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్, మీరు చాట్లో పెడితే నేను చూస్తాను. యూ హ్యావ్ అండర్స్టూడ్ ఎనీథింగ్? అందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో.
ఆ, పూర్ణానందన్ సార్ అడిగారు డ్యూటీ మైండెడ్ నాట్ డిసిప్లైన్డ్ అన్నారు. ఇది మెటలా కాదా అనేది మనం ఆ ఆస్పెక్ట్స్ చూసుకుంటే అది మినరలా కాదో చూసుకోవాలి సార్. ఆర్ ఎల్స్ వాట్ మేక్స్ హిమ్ డ్యూటీ మైండెడ్ అండ్ డిసిప్లైన్డ్ అంటే ఏ రకంగా డిసిప్లైన్డ్ కాదో చూసుకోవాలి. వాట్ ఈస్ ఇట్ అనేది. సో డ్యూటీ మైండెడ్ అన్న ఐడియా అన్ని రెమెడీస్ లో ఉంటుంది. ప్లాంట్, యానిమల్, మినరల్స్ లో కూడా ఉంటుంది, నార్మల్ ఎలిమెంట్స్ లో కూడా ఉంటుంది, నెక్స్ట్ మెటల్స్ లో కూడా ఉంటుంది. వాట్ ఈస్ డ్యూటీ మైండెడ్ అకార్డింగ్ టు హిమ్ అండ్ వాట్ ఈస్ దట్ డిసిప్లైన్ నాట్ డిసిప్లైన్డ్ అంటే ఏంటన్నది ఒకసారి చూడాలి సార్. విత్ కేస్ మనం ఏమైనా మనం చెప్పుకోవచ్చు. అదర్వైజ్ సాఫ్ట్ మెటల్స్ ఆర్ సమ్వాట్ నాట్ దట్ మచ్ స్ట్రిక్ట్ ఇన్ దేర్ ఆస్పెక్ట్స్. అన్ని ఆస్పెక్ట్స్లో ఆ ఫ్యాస్టిడియస్నెస్ కానీ ఆ డిలిజెన్స్ కానీ సాఫ్ట్ మెటల్స్లో అంత ఉండదు. కాబట్టి యూ కెన్ సే యూ కెన్ ఇఫ్ యు ఆర్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ మెటల్, యూ కెన్ గో ఫర్ సాఫ్ట్ మెటల్స్. యూ కెన్ చెక్ ఫర్ దెమ్. సాఫ్ట్ మెటల్స్లో ఏ రెమెడీ ఇండికేట్ అవుతుందని మనం చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ వీఆర్ షూర్ దట్ ఇట్ ఈస్ ఎ మెటల్. లేదు అన్నప్పుడు మనం వాట్ సార్ట్ ఆఫ్ ఐడియా బేసిక్గా ఉంది అనేది చూసుకోవాలి. సార్ మీ డౌట్కి నేను చెప్పింది ఓకేనా సార్? ఆ కేసులో ఆమెకు చెప్పలేదు కానీ అండర్లయింగ్ ఐడియా, నాకు ఒక ఐడియా గుర్తింపు ఇలా ఉండాలి అన్నది పాయింట్ ఎస్టాబ్లిష్ చేసింది మేడం. ఇఫ్ ఇట్ ఈస్ మెటల్ అయినప్పుడు ఇట్ విల్ బి మోర్ ఆఫ్ సాఫ్ట్ సార్. హార్డ్ మెటల్స్, హెవీ మెటల్స్కి వచ్చేసరికి మోర్ ఆఫ్ డిలిజెన్స్, ఎస్పెషల్లీ దిస్ కాలం 1, కాలం 10, 11, 12 వీటిలో ఎక్కువగా ఈ డిసిప్లిన్, ఫ్యాస్టిడియస్నెస్, ఇండస్ట్రియస్నెస్ ఇవన్నీ ప్రామినెంట్గా ఉంటాయి. అక్కడి నుంచి అటు కానీ అటు రైట్ కానీ ఇటు లెఫ్ట్ కానీ వెళ్ళినప్పుడు మీకు ఆ ఆస్పెక్ట్ రాదు. ఆ, ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటే కొంత అర్థమైందని అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్ యూ కెన్ మెసేజ్ మీ ఇన్ ది గ్రూప్ ఆర్ పర్సనలీ. ఐ విల్ రెస్పాండ్ ఇట్. యాజ్ మనకి వాయిస్ ఇక్కడ రావట్లేదు కాబట్టి, మీ వైపు నుంచి నాకు వాయిస్ వినిపించట్లేదు కాబట్టి, చాలా బాగుంది డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యూ ఫర్ హ్యావ్ స్టిల్ షేరింగ్. హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ పర్సనలీ మెసేజ్ మీ. ఐ విల్ రెస్పాండ్ ఇట్. సో ఇంకేం డౌట్స్ ఏం లేకపోతే వీ విల్ వైండ్ అప్ ద క్విజ్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరూ చాలా ఓకే. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.